தேவன் நாமத்திற்கு மகிமையாக దేవుని నామానికి మహిమ కలుగును గాక. இதனால மீண்டும் நாம் தேவனுடைய சமூகத்தில் உபவாச ஜெபத்திற்காக ஒன்று கூடியிருக்கிறோம். ఈ దినం మరలా మనం దేవుని సమూహంలో ఉపవాస ప్రార్థన కొరకై ఒకటిగా చేరి ఉన్నాము. இதனால அந்த ஜெபம் தேவனுக்கு பிரியமாக இருக்கும்படியாக ఈ దినం ప్రార్థన దేవునికి ప్రీతికరంగా ఉండలాగున நம்மை நாமே பரிசோதித்து ஆராய்ந்து பார்ப்போம். మనల్ని మనమే పరిశీలించి చూద్దాము. நம்முடைய வாழ்க்கையில் தேவனுக்கு விரோதமாக அக்கிரமங்களோ பாவங்களோ பெருத்தல் இருந்தால் మన దేవునికి విరోధంగా మన జీవితంలో అతిక్రమంలో పాపంలో దోషంలో ఉన్న ఎడల அதை தேவனிடத்தில் அறிக்கை செய்வோம். వాటిని దేవుని దగ్గర ఒప్పుకుందాము. இப்போது மௌனமாக நம்மை நாமே பரிசோதித்து ஆராய்ந்து பார்ப்போம். ఇప్పుడు మౌనంగా ఉండి మనల్ని మనమే పరిశీలించి చూద్దాము. ஆமென். நாம் நம்முடைய பாவங்களை அறிக்கையிட்ட போது మనము మన పాపములన్నిటిని ఒప్పుకొనినప్పుడు நம்முடைய பாவங்கள் எல்லாவற்றையும் மன்னித்து మన పాపములన్నిటిని క్షమించి எல்லா அநியத்தை நீக்கி சுத்திகரித்து అన్ని అక్రమం నుండి మనల్ని తొలగించి శుద్ధీకరించి இதனால் உபவாச ஜெபத்தை நம்ம தெளிவாக மாற்றுமைக்காக ఈ దిన ఉపవాస ప్రార్థనకు దేవుడు మనకు అర్హత దయచేసినందుకై நம் தேவனை சோதரிப்போம். మన దేవుని స్తోత్రాలు చెల్లిద్దాము. இதனால் உபவாச ஜெபத்தை தேவனுடைய கருத்தில் அர்ப்பணித்து இதற்காக ஜெயிப்போம். ఈ దిన ఉపవాస ప్రార్థన దేవుని చేతికి అప్పగించి దీని కొరకు ప్రార్థిద్దాము. స్తోత్రం నాన్న, పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ ఉదయకాలంలో రాజా నాన్న మీ సన్నిధిలో చేరినాం ప్రభా. మాకు ఈ ఉపవాస ప్రార్థనకు విరోధంగా పోరాడుచున్న సాతాని క్రియలను, దురాత్మ, అంధకార చీకటి శక్తులను యేసుక్రీస్తు వారి నామంలో కట్టి బంధిస్తున్నాము తండ్రి. అయ్యా మీరే నాన్న మా మధ్యన ఉండండి రాజా. ఈ దినం నాన్న రాజా మేము పాడుతున్న పాట ద్వారా, అయ్యా ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకోండి ప్రభా. అయ్యా తండ్రి రాజా, అయ్యా ఈ దినం మేము ఏ మారు మనసు పొందాలో మీ దాసుని ద్వారా మీరు మాట్లాడుతున్నప్పుడు అయ్యా తండ్రి రాజా మేము దాన్ని విని మారు మనసు పొందే కృపను దయచేయండి. ప్రతి ఒక్కరూ కూడా రాజా విని విడిచిపెట్టేవారు కాకుండా ఈ వాక్య ప్రకారంగా జీవించేవారుగా మమ్మల్ని మార్చండి. అయ్యా తండ్రి రాజా, ఏ ప్రార్థన విజ్ఞాపనలు అయితే మీ పాద సన్నిధిలో మేము చేస్తున్నామో వాటిని ఆలకించి అవునని ఆమెనని రాజా మాకు జవాబు దయచేయమని వేడుకుంటూ మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ஆமென். ఆమేన్. தேவனாமத்திற்கு மகிமையாக దేవుని నామానికి మహిమ కలుగును గాక. தேவனுடைய நாமத்தை நாம் மகிமைப்படுத்தி பாட்டுகள் பாடுவோம். దేవుని నామాన్ని మహిమపరిచి మనం పాటలు పాడదాము. నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించేనే యేసయ్యా, నీ కృప సెలయేరులా నాలో ప్రవహించేనే. నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించేనే యేసయ్యా, నీ కృప సెలయేరులా నాలో ప్రవహించేనే. నన్ను క్షమించేనే, నన్ను కరుణించేనే, నన్ను స్థిరపరచేనే, నన్ను బలపరచేనే. నన్ను క్షమించేనే, నన్ను కరుణించేనే, నన్ను స్థిరపరచేనే, నన్ను ఘనపరచేనే. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా. నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించేనే యేసయ్యా, నీ కృప సెలయేరులా నాలో ప్రవహించేనే. నేను నిన్ను విడచినను, నీవు నన్ను విడువలేదయ్యా. దారి తప్పి తొలగినను, నీ దారిలో నన్ను చేర్చినావయ్యా. నేను నిన్ను విడిచినను, నీవు నన్ను విడువలేదయ్యా. దారి తప్పి తొలగినను, నీ దారిలో నన్ను చేర్చినావయ్యా.
ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా 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 ఓ మెస్సయ్యా ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా 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 ఓ మెస్సయ్యా నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించేనే ఏసయ్యా నీ కృప సెలయేరులా నాలో ప్రవహించేనే జలములు నన్ను చుట్టినను నీ చేతిలో నన్ను దాచినావయ్యా జ్వాలలు నాపై లేచినను నీ ఆత్మతో నన్ను కప్పినావయ్యా జలములు నన్ను చుట్టినను నీ చేతిలో నన్ను దాచినావయ్యా జ్వాలలు నాపై లేచినను నీ ఆత్మతో నన్ను కప్పినావయ్యా ఏమివ్వగలను నీ కృపకు నేను వెలకట్టలేను నీ ఆత్మను ఏమివ్వగలను నీ కృపకు నేను వెలకట్టలేను నీ ఆత్మను ఏసయ్యా ఏసయ్యా ఓ నా ఏసయ్యా 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 ఓ మెస్సయ్యా ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా 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 ఓ మెస్సయ్యా నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించేనే ఏసయ్యా నీ కృప సెలయేరులా నాలో ప్రవహించేనే నన్ను క్షమించేనే నన్ను కరుణించేనే నన్ను స్థిరపరచేనే నన్ను గణపరచేనే నన్ను కరుణించేనే నన్ను క్షమించేనే నన్ను స్థిరపరచేనే గణపరచేనే ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా 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 ఓ మెస్సయ్యా ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా 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 ఓ మెస్సయ్యా నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించేనే ఏసయ్యా నీ కృప సెలయేరులా నాలో ప్రవహించేనే నాలో ప్రవహించేనే అవును తండ్రి రాజా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా అయ్యా మీ ప్రేమ రాజా మా జీవితాన్ని రాజా మీకై వెలిగించింది రాజా ఆ ప్రేమ నాన్న ఈ లోకంలో రాజా మా కొరకు నాన్న ప్రత్యక్షమై ప్రభ రాజా కృపను చూపించి నాన్న అయ్యా కృప మూలంగాను విశ్వాసం మూలంగాను రాజా అయ్యా అది నాన్న మాకు రక్షణ దయచేసింది రాజా అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా అవునయ్యా మీ ప్రేమ రాజా మమ్మల్ని క్షమించింది రాజా మీ ప్రేమ నాన్న రాజా మమ్మల్ని కరుణించింది రాజా మీ ప్రేమ నాన్న మమ్మల్ని స్వస్థపరిచింది నాన్న అయ్యా మీ ప్రేమ నాన్న మమ్మల్ని స్థిరపరిచి నాన్న మమ్మల్ని ఘనపరిచినది రాజా అయ్యా ఆ ప్రేమకు రాజా మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము రాజా ఆ ప్రేమ నాన్న మేము కలిగి జీవించడానికి రాజా మీ కృపను మాకు దయచేయండి రాజా నోటితో పాడుకునే వారు మాత్రంగా మేము ఉండకుండా రాజా అయ్యా తండ్రి మీ ప్రేమను రాజా నాన్న అయ్యా మేము కూడా పొంది నాన్న అయ్యా తండ్రి రాజా జీవించడానికి రాజా సహాయం చేయండి తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అవును తండ్రి రాజా ఇదిగో నాన్న అయ్యా మేము మిమ్మల్ని విడిచిన అయ్యా మీరు మమ్మల్ని విడవలేదయ్యా అయ్యా మేము మీ దారి నుండి తొలగిన మీరు నాన్న మరలా మీ దారిలోకి మమ్మల్ని చేర్చారు ప్రభా అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రాజా అవును తండ్రి రాజా మీ కృపకు నాన్న మేము ఏమి ఇచ్చి ఏమి చెల్లించి రాజా మీ రుణం తీర్చుకోగలం ప్రభా అయ్యా తండ్రి రాజా వెలకట్టలేని రాజా ఆ ప్రేమకు నాన్న రాజా మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము రాజా అవును తండ్రి రాజా ఇదిగో నాన్న అయ్యా జలములు నాన్న రాజా మమ్మల్ని చుట్టిన అయ్యా తండ్రి రాజా ఇదిగో నాన్న మమ్మల్ని
చెల్లిస్తున్నాము ప్రభా. అయ్యా తండ్రి రాజా ఎదుగునాన ఎంతో మంది ఇంకా రక్షణ పొందకుండా ఉన్నారు ప్రభా. మమ్మల్ని రాజా ఈ అంత్య దినాల్లో రక్షించారు ప్రభా. మీ తండ్రి రాజా సన్నిధిలో మమ్మల్ని నిలువబెట్టారే ప్రభా. అయ్యా మీకు స్తోత్రములు స్తోత్రములు రాజా. అయ్యా మీకే తండ్రి రాజా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా రాజా స్తోత్రము నాన్న స్తోత్రము ప్రభా. నా వేదనలో నా శోధనలో లోకుల సాయం వ్యర్థమని తలచి, నా వేదనలో నా శోధనలో లోకుల సాయం వ్యర్థమని తలచి, నీ కోసమే నీ కృప కోసమే నీ కోసమే నీ కృప కోసమే నీ సమూహములో నిలిచామయ్యా యేసయ్యా. నీ ఆత్మతో నింపుమయా, మీ సమూహములో నిలిచామయ్యా యేసయ్యా. మీ ఆత్మతో నింపుమయా. స్తుతి సింహాసనాసీనుడా, మా ఆరాధనకు యోగ్యుడా. స్తుతి సింహాసనాసీనుడా, మా ఆరాధనకు యోగ్యుడా. నీవేగా మా దైవము, యుగ యుగాలు మే పాడేదం. నీవేగా మా దైవము, యుగ యుగాలు మే పాడేదం. స్తుతి సింహాసనాసీనుడా. తండ్రి రాజా స్తుతి సింహాసనాసీనుడై ఉన్న నా రాజువు తండ్రి. అయ్యా తండ్రి మా శాసనకర్తవు రాజా, మమ్మల్ని పరిపాలించే పాలకుడు రాజా. మాకు అనుదినము రాజా కావలసిన వాటిని అయ్యా మాకు అనుగ్రహించే దేవుడు రాజా. అయ్యా తండ్రి మాకు నాన్న తండ్రి కొలిచే దేవుడు రాజా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. అయ్యా తండ్రి ఇదిగో నాన్న మా వేదనలో శోధనలో రాజా ఈ లోకల సాయము వ్యర్థము ప్రభా. ఏ మనిషి కూడా మాకు సహాయం చేయలేరు తండ్రి. అయ్యా మీరు మాత్రమే రాజా మా దేవుడై ఉండి మా తండ్రివై ఉండి రాజా. అయ్యా మా సైన్యములకు అధిపతివై ఉండి రాజా. అయ్యా పరాక్రమం గల కార్యములు చేసే దేవుడు రాజా. అయ్యా తండ్రి గొప్ప అద్భుతాలను చేసి నాన్న మా జీవితంలో ఏదైనాను మార్చగలరు, ఏదైనాను చేయగలరు తండ్రి. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. అయ్యా తండ్రి రాజా మీకోసం మీ కృప కోసము ప్రభా. అయ్యా మీ సమూహంలో రాజా మేము నిలిచి ఉన్నాం ప్రభా. అయ్యా మీ ఆత్మతో రాజా మమ్మల్ని నింపి అయ్యా మమ్మల్ని అభిషేకించి నాన్న మీ శక్తితో నింపి రాజా నడిపించుమని రాజా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి ఇదిగో రాజా మా మధ్యకి దిగి వచ్చి నాన్న మమ్మల్ని దర్శించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి రాజా ఇదిగో నాన్న స్తుతులు స్తోత్రములు మహిమ ఘనత ప్రభావములు రాజా మీ ఒక్కరికే చెల్లిస్తున్నాం ప్రభా. మీరే మహిమ పొందుకోమని రాజా మాతో కూడా ఉండి రాజా మమ్మల్ని నడిపించుమని వేడుకుంటూ ప్రభా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు మన ఆరాధన అంగీకరించిన ప్రభు తండ్రిని స్తోత్రిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన కొరకు జీవమునిచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని స్తోత్రిద్దాం. స్తోత్రం స్తోత్రం. మనలో నివాసం ఉంటున్న పరిశుద్ధాత్మని స్తోత్రిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇప్పుడు మనం ప్రార్థిద్దాం. அதிகமாக நேசித்து வழிநடத்தும் பரலோக பிதாவே, మమ్మల్ని ఎక్కువగా ప్రేమించి నడిపించు మా ప్రియ పరలోకపు తండ్రి, உமது பரிசுத்தமான நாமத்தை ஸ்தோத்திரிக்கிறோம். మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. இதனால் மீண்டும் நாங்கள் ஒன்றாக கூடி ஆராதிக்க கிருபை தந்திரமே ஸ்தோத்திரிக்கிறோம். ఈ దినం కూడా మేము మరలా మీ సన్నిధిలో ఒకటిగా చేరి మిమ్మల్ని ఆరాధించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. இந்த ఆడియో கேட்கிற ஒவ்வொருவரும் உம்மை ஆராதிக்க நீரே அவர்களை அபிஷேகம் செய்வீராக. ఈ ఆడియో వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ మాటలు వింటున్నప్పుడు ప్రభు మీరు ప్రతి ఒక్కరిని ఆత్మతో అభిషేకించండి. இப்போ நீர் எங்களோடு பேசுவீராக. ఇప్పుడు మీరు మాతో మాట్లాడండి. இந்த வார்த்தை கேட்டு அதன்படி நாங்கள் வாழ்வதற்கு கிருபை தாரும். ఈ మాటలు విని ఆ మాటల ప్రకారంగా మేము అందరం జీవించడానికి కృపను దయచేయండి. உம்மை நோக்கி ஏறெடுக்கும் ஜெபத்தை கேட்டு பதிலளிப்பீராக. మీ వైపు చూసి మేము చేస్తున్న ప్రార్థన ఆలకించి మాకు జవాబు దయచేయండి. தொடக்க முதல் முடிவு நீரே மகிமைப்படுவீராக. ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరే మహిమ పొందుకోండి. சில துதிகரமாக அவற்றமைக்கே செலுத்தினோம். సమస్త స్తుతి ఘనత మహిమలు మీకు ఒక్కరికే చెల్లిస్తున్నాము. மீட்பு ரட்சகருமாக இயேசு ஜெபிக்கிற நல்ல பிதாவே, విమోచకుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని నామమునకు మహిమవదాగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
தேவன் நாமத்திற்கு மகிமையாவதாக. దేవుని నామానికి మహిమ కలుగును గాక. So, இந்த நாளில் நாம் தேவனுடைய வார்த்தைகளை தியானிக்க போகிறோம். ఈ దినం కూడా దేవుని యొక్క మాటలు ధ్యానించబోతున్నాము. இந்த வார்த்தையை கேட்கிற நாம் அதன்படி நடப்பதற்கு தேவன் நமக்கு கிருபை தருவாராக. ఈ మాటలు విని మనం ఆ ప్రకారంగా నడవడానికి దేవుడు కృప అనుగ్రహించును గాక. நாம் கடந்த சில வாரங்களாக நம்முடைய வாழ்க்கையில் மனம் திரும்ப வேண்டிய காரியத்தை குறித்து பார்க்கிறோம். గడిచిన కొన్ని వారాలుగా మన జీవితంలో మనం మారు మనసు పొందవలసిన కార్యాలను గురించి చూస్తున్నాము. ஆண்டவராகிய இயேசு கிறிஸ்து இந்த உலகத்தில் தம்முடைய ஊழியத்தை தொடங்குகையில் ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలో తమ పరిచర్యను మొదలు పెట్టినప్పుడు மத்தேயு 4:17 மூலமாக మత్తయి సువార్త 4:17 మూలంగా மனம் திரும்புங்கள் பரலோக ராஜ்யம் சமீபித்திருக்கிறது என்று பிரசங்கித்தார். మారు మనసు పొందుడి పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించారు. எனவே நம்முடைய வாழ்க்கையில் மனம் திரும்ப வேண்டியது மிக அவசியமாக இருக்கிறது என்று நாம் உணர்கிறோம். మన జీవితంలో మారు మనసు పొందడం చాలా అవసరమని మనం తెలుసుకుంటున్నాము. நம்முடைய ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவுடைய வருகை வெகு சமீபமாக இருக்கிறது. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాకడ చాలా సమీపంగా ఉంది. எனவே அவருடைய வருகையில் நாம் காணப்படுவதற்கு நாம் அவருக்கு சமமாக நம்முடைய வாழ்க்கை இருக்க வேண்டும். ఆయన రాకడలో మనము కనిపించాలి అంటే ఆయనకి సమానమైన జీవితం మనం జీవించాలి. எனவே நம்முடைய வாழ்க்கையில் நாம் எந்தெந்த காரியத்தில் மனம் திரும்ப வேண்டும் என்று பார்த்து வருகிறோம். మనము ఏ ఏ కార్యాల్లో మారు మనసు మన జీవితంలో పొందాలని మనం చూస్తూ వస్తున్నాము. 2 தீமோத்தேயு 3:1-4 முடிய பார்க்கும்போது మనం 2 తిమోతి 3:1-4 వరకు మనం చూసాము. The book of 2 Timothy chapter 3:1-4 2 தீமோத்தேயு 3:1-4 பார்க்கும்போது మనం 2 తిమోతి 3:1-4 వరకు చూసాము. கடைசி நாட்கள் கொடிய காலங்கள் வரும் என்று அறிவாயாக. అంత్య దినములో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. சபையில் வருகிற ஜனங்கள் தான் எப்படி இருப்பார்களா, సంఘానికి వచ్చే జనులు ఎలా ఉంటారంట, எப்படி இருப்பார்கள் என்று அந்த முதல் 2 வசனத்தில் சொல்லப்பட்டிருக்கு. ఎలా ఉంటారని మొదటి 2 వచనాల్లో చెప్పబడి ఉన్నది. அவர்கள் சுயநல பிரியர்களாக, பணப்பிரியர்களாக, இந்த உலகத்தின் பல பாவங்கள் சிக்குண்டவர்களாக இருப்பார்கள். వాళ్ళు స్వార్థ ప్రియులుగా, ధనాపేక్షలుగా ఈ లోకంలో ఉండే అనేక పాపాల్లో చిక్కుకొని ఉంటారని మనం చూసాము. தேவனை அறிந்த ஜனங்கள் தான், దేవుని ఎరిగిన జనులే, இந்த பாவத்திலிருந்து விடுதலை பெற்று பரிசுத்தமாக வாழ வேண்டிய ஜனங்கள் தான், తమ పాపం నుండి పాపాలను విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించిన జనులే. ஆனால் அப்படிப்பட்ட ஜனங்களே மனம் திரும்ப வேண்டிய கட்டாயத்திற்குள்ளாக இருக்கிறார்கள் என்பதை பார்க்கிறோம். కానీ అటువంటి జనులే మారు మనసు పొందవలసిన నిర్బంధంలో ఉన్నారని మనం తెలుసుకోవాలి. సో இந்த வசனம் மூலம் நாம் நம்மை நாமே சோதித்து ஆராய்ந்து பார்க்க வேண்டியது மிக அவசியமாக இருக்கிறது. అది మాత్రం కాకుండా ఈ వాక్యాల ద్వారా మనల్ని మనమే పరీక్షించి చూసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. సో கடந்த பல வாரங்களாக நாம் எந்தெந்த காரியத்தில் மனம் திரும்ப வேண்டும் என்று பார்த்து வருகிறோம். గత కొన్ని వారాలుగా మనం ఏ ఏ కార్యాల్లో మారు మనసు పొందాలని మనం చూస్తూ వస్తున్నాము. సో 4வது வசனத்தில் பார்க்கும்போது இந்த ஜனங்கள் எப்படி இருப்பார்கள், தேவ பிரியராக இராதபடிக்கு இந்த உலகத்திற்குரிய காரியத்தில் பிரியமாக இருப்பார்கள். 4వ వచనంలో మనం చూసినట్లయితే దేవుణ్ణి ప్రేమించకుండా ఈ లోకంలో సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారుగా ఉంటారని చూసాము. இது உலகத்து சுகத்திற்கு மட்டுமல்ல, மற்ற காரியங்களுக்கு பிரியராக இருப்பார்கள் அவர்கள். ఈ లోకంలో ఉండే సుఖభోగాలకు మాత్రం కాదు, అన్ని కార్యాలకు కూడా వాళ్ళు ఇష్టంగా ఉంటారు. ஆனால் தேவன் நம்மை பார்த்து நம்மிடம் எதிர்பார்ப்பது என்னவென்றால் தேவனுக்கு பிரியமாக வாழ வேண்டும் என்று விரும்புகிறார். కానీ దేవుడు మన దగ్గర ఎదురు చూసే కార్యం ఏంటంటే దేవునికి பிரியமாக வாழ வேண்டும் என்று விரும்புகிறார். దేవునికి ప్రియులుగా మనం జీవించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. సో நம்ம அப்படி நம்முடைய வாழ்க்கையில் பல காரியத்தை நம்மை விட்டு விலக்க வேண்டும். మనము అనేక కార్యాలను మన జీవితంలో నుండి మనం తొలగించాలి. பாவமாக நமக்கு வெளிப்படுத்துற காரியத்தை நம்ம விட்டு விலக்க வேண்டும். పాపమని ఏ కార్యాన్ని బయలుపరుస్తున్నారో ఆ కార్యాన్ని మనం విడిచిపెట్టాలి. சில காரியங்கள் நம்முடைய வாழ்க்கையில் வர வேண்டும். కొన్ని కార్యాలు మన జీవితంలోకి రావాలి. அப்படி பல காரியங்கள் நம்ம விட்டு போக வேண்டும். అనేక కార్యాలు మన నుంచి వెళ్ళిపోవాలి. சில காரியங்கள் நம்முடைய வாழ்க்கையில் வர வேண்டும். కొన్ని కార్యాలు మన జీవితంలోకి రావాలి. அதைத்தான் போன வாரம் நம்ம என்ன பார்த்தோம்னா, అదే పోయిన వారం మనం ఏం చూసామంటే, సో ఎఫెసీయుల 5:10 என்ன பார்த்தோம்னா, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:10 మనం ఏం చూసామంటే, கர்த்தருக்கு பிரியமானது என்னதென்று சோதித்து ஆராய்ந்து பாருங்கள் என்று பார்த்தோம். ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించి తెలుసుకొనిడే అని చూసాము. దేవునికి பிரியமானது என்ன என்று பார்த்து வருகிறோம். దేవునికి ప్రీతికరమైనది ఏంటి అని మనం చూస్తున్నాము. దేవునికి ప్రియమిல்லாத காரியத்தை நாம் பார்த்து விட்டோம். దేవునికి ప్రియం లేని కార్యాలు మనం చూసాము. அந்த பிரியமில்லாத பாவமான காரியம் நம்ம விட்டு போக வேண்டும். ఆ దేవునికి ఇష్టం లేని పాపకరమైన కార్యాలు మనల్ని విడిచిపెట్టి వెళ్ళాలి. இப்போது தேவனுக்கு பிரியமான காரியம் நம்முடைய வாழ்க்கையில் வர வேண்டும். ఇప్పుడు దేవునికి ప్రీతికరమైన కార్యాలు మన జీవితంలోనికి రావాలి. போன வாரம் என்ன பார்த்தோம் என்றால், పోయిన వారం మనం ఏం చూసామంటే, தேவன் உங்களை என்னை எதற்காக சிருஷ்டித்தார் என்றால், దేవుడు మిమ్మల్ని నన్ను ఎందుకొరకు సృష్టించారంటే, நாமத்தை துதித்து நாமத்தை மகிமைப்படுத்த வேண்டும் என்று. ఆయన నామాన్ని స్తుతించి ఆయన నామాన్ని మహింపరచాలని. நம்முடைய தேவன் துதிகளுக்கு மத்தியில் வாசமா இருக்கிற தேவனாக இருக்கிறார். ఎందుకంటే మన దేవుడు స్తుతుల మధ్యలో వాసం చేసే దేవుడుగా ఉన్నాడు. సదాకాలం அவரை பரிசுத்தர் 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 என்று போட்டு துதிக்கிறார்கள். ఎందుకంటే సదాకాలం ఆయన్ని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన ఆయన స్తుతిస్తూ ఉన్నారు. உங்களையும் தேவன் தம்மை துதிப்பதற்காக, தம்மை ஆராதிப்பதற்காக, தம்மை மகிமைப்படுத்துவதற்காக தெரிந்து கொண்டுள்ளார். మిమ్మల్ని నన్ను దేవుడు ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన మహింపరచడానికి ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. எனவே அத்தகைய துதியின் அபிஷேகம் கொண்டவர்களாக நீங்கள் நானும் வாழ வேண்டும் என்று தேவன் விரும்புகிறார். అట్లాంటి ఒక స్తుతి అభిషేకాన్ని మనం పొందుకొని జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు.
ఇష్టపడుతున్నాడు. So, அது நாம் போன வாரம் பார்த்தோம். అదే మనం పోయిన వారం చూసాము. இன்றைக்கு நாம் என்ன பார்க்க போகிறோம் என்றால், ఈ రోజు మనం ఏం చూడబోతున్నామంటే, நம்முடைய வாழ்க்கையில் இன்னும் எந்த காரியம் வர வேண்டும் என்று பார்க்க போகிறோம். ఇంకా మనం జీవితంలో ఏ ఏ కార్యాలు రావాలి అని మనం చూడబోతున్నాము. என்னோடு எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. The book of Hebrews chapter 13 verse 1. எபிரேயருக்கு எழுதின நிருபம் 13ஆம் அதிகாரம் 1ஆம் வசனம். ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనము. సహోదర స్నేహం నిలத்திருக்க கடவுது. Let brotherly love continue. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. So நம்முடைய வாழ்க்கையில் நாம் ஒருவருக்கொருவர் காட்டுகிற அன்பு நம்மிடத்தில் என்றைக்கும் நிலைத்திருக்க வேண்டும் என்று நம்மை பார்த்து சொல்கிறார். మన జీవితంలో మనం ఒకరి మీద ఒకరు చూపించుకునే ప్రేమ స్థిరముగా ఉండాలి అని చెప్తున్నాడు. So கிறிஸ்துவ வாழ்க்கையில் முக்கியமான ஆதாரமே என்னவென்றால், క్రైస్తవ జీవితంలో ఆధారమైనది ఏంటి అంటే இந்த அன்பு. ఈ ప్రేమ. இது எப்படி உங்களுக்கு புரியும் என்றால், ఈ ప్రేమ ఎలాగ మీకు అర్థమవుతుందంటే, எபேசியர் 5ஆம் அதிகாரத்தில் நம்முடைய தேவனும் ஆண்டவர் இயேசு கிறிஸ்து நமக்காக எப்படி வாழ்ந்தார்கள் என்பதை நாம் பார்க்க போகிறோம். ఎఫెసీయులకు రాసిన పత్రిక ద్వారా మనము ప్రభువైన యేసుక్రీస్తు వారును దేవుడును ఎలా జీవించారో మనం చూడబోతున్నాము. எபேசியர் 5ஆம் அதிகாரம் 1வது 2வது வசனங்களை பார்க்கும்போது, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే, The book of Ephesians chapter 5 verse 1 and 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1, 2. அதனால் நீங்கள் பிரியமான பிள்ளைகளைப் போல தேவனை பின்பற்றுவர்களாகி, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. அவள தேவன் எப்படிப்பட்டவராக இருக்கிறாரோ அப்படி நீங்கள் நானும் நடக்க வேண்டும் என்று நமக்கு கட்டளையிடுகிறார். మన దేవుడు ఎలాంటి వారుగా ఉన్నారో అలాగ మీరు నేను నడుచుకోవాలని మనకి ఆజ్ఞాపిస్తున్నాడు. அடுத்தது இயேசு கிறிஸ்து எப்படி இருந்தார் என்பதை நமக்கு வெளிப்படுத்துகிறார். తర్వాత యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారని మనకు తెలియజేస్తున్నారు. 2வது వచనத்தை பார்ப்போம். 2వ వచనాన్ని చూద్దాము. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. எப்படி ஆண்டவராகிய இயேசு கிறிஸ்து தம்மையே ஜீவ பலியாக அந்த சிலுவையில் தந்து, ఎలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన్నే జీవ బలిగా యొక్క సిలువలో మన కొరకు అర్పించి தேவனிடத்தில் தன்னுடைய அன்பை வெளிப்படுத்தி, ఆయన దేవుడు మన మీద ఉన్న దేవుని ప్రేమను బయలుపరిచి, தேவனிடத்தில் தன்னுடைய அன்பை வெளிப்படுத்தி, దేవుని దగ్గర ఆయన ప్రేమను బయలుపరిచి, சோ நம்மிடத்தில் தம்முடைய அன்பை வெளிப்படுத்தி, మనకు కూడా ఆయన ప్రేమను బయలుపరిచి, எப்படி அவர் வாழ்ந்தாரோ அப்படி நீங்கள் நானும் வாழ வேண்டும் என்று சொல்கிறார். ఎలాగైతే ఆయన జీవించారో అలాగ మనం కూడా జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. 2 వచనங்கள் மூலமா தேவன் நமக்கு என்ன சொல்கிறார் என்றால், ఈ 2 వాక్యాల ద్వారా మనకు దేవుడు ఏం చెప్తున్నారంటే, தேவன் எப்படி அன்பாகவே இருக்கிறாரோ, దేవుడు ఎలాగైతే ప్రేమగానే ఉన్నారో, அதேபோல இயேசு கிறிஸ்து எப்படி அன்பாக இருந்து தம்முடைய அன்பை வெளிப்படுத்தினாரோ, ఎలాగ ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమగా ఉండి ఆయన ప్రేమను ఆయన బయలుపరిచారో, அதுபோல நீங்கள் நானும் தேவனிடத்தில் மாத்திரமல்ல, தேவனால் சிருஷ்டிக்கப்பட்ட அவருடைய சாயலால் உள்ள எல்லா ஜனங்கள் மேலும் அன்பாக இருக்க வேண்டும். అలాగే మీరు నేను దేవుని మీద మాత్రం కాదు, దేవుని స్వరూపమందు సృష్టింపబడిన ప్రతి సహోదరుడి మీదను మనం ప్రేమ చూపించాలి. அதை நாம் எபிரேயர் 13ஆம் அதிகாரம் 1ஆம் வசனத்துல பார்த்தோம். అదే మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూసాము. சகோதர சிநேகம் உங்களுக்கு நிலைத்திருக்க கடவுது. Let the brotherly love continue in you. அது உங்களுடைய வாழ்க்கையில இந்த சகோதர சிநேகம் என்றைக்கும் உங்களுக்கு இருக்க வேண்டும் என்று தேவன் சொல்கிறார். మీ జీవితంలో సహోదర ప్రేమ ఎప్పుడు కూడా నిలిచి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. சோ இந்த அன்பை குறித்து நாம் ஏன் மிக முக்கியமானதாக நாம் பார்க்க வேண்டியதாக இருக்கிறது என்றால், ఎందుకు ఈ ప్రేమ గురించి మనం ముఖ్యంగా చూడవలసిందిగా ఉంది అంటే, நம்முடைய வாழ்க்கையில் இந்த அன்பு இருந்தால் தான் நாம் கிறிஸ்தவ வாழ்க்கையை வாழ முடியும். మన జీవితంలో ఈ ప్రేమ ఉంటేనే మన క్రైస్తవ జీవితాన్ని జీవించగలము. இந்த அன்பு இருந்தால் இந்த உலகத்துல பார்த்தா சமாதானம் இருக்கும். ఈ ప్రేమ ఉంటేనే మనం ఈ లోకంలో సమాధానం కలిగి ఉండగలము. அந்த உலகத்தில் உள்ள ஜனங்கள் தேவனை அறியாத ஜனங்களா இருக்கிறதால அந்த உண்மையான அன்பு இல்லை. ఈ లోకంలో ఉండే జనులు దేవుని ఎరుగుకుండా ఉన్నారు కాబట్టి నిజమైన ప్రేమ వారిలో లేదు. நீங்கள் நானும் தேவனை உணர்ந்தவர்களாக தேவனை பின்பற்றலாக இருக்கும்போது, మీరు నేను దేవుని గ్రహించిన వారుగా దేవుని వెంబడించే వారుగా ఉన్నప్పుడు அவரை போல நாமும் அன்பாக இருக்க வேண்டும் என்று தேவன் விரும்புகிறார். ఆయన వలె మనం కూడా ప్రేమ కలిగి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. இப்போது இந்த அன்பை குறித்து தேவன் என்ன சொல்கிறார் பார்ப்போம். ఇప్పుడు దేవుడు ప్రేమ గురించి ఏం చెప్తున్నారో చూద్దాము. லூக்கா சுவிசேஷம் 10ஆம் அதிகாரம் 25 லிருந்து 27 பார்க்கும்போது, లూకా సువార్త 10వ అధ్యాయము 25 నుంచి 27 వరకు మనం చూసినట్లయితే, The book of Luke chapter 10 verse 25 to 27. இதில் ஒரு நியாயசாஸ்திரி இயேசுவிடம் கேட்கிறார். ఇక్కడ న్యాయశాస్త్రి వచ్చి ధర్మశాస్త్రి వచ్చి అడుగుతున్నాడు So, యేసుక్రీస్తు వారి దగ్గర, நித்திய ஜீவனை நான் பெற்றுக்கொள்வதற்கு என்ன செய்ய வேண்டும் என்று கேட்கிறார். నిత్య జీవము పొందుకోవడానికి నేనేం చేయాలని అడుగుతున్నాడు. அப்போது இயேசு கேட்கிற நியாயப்பிரமாணத்தில் என்ன எழுதியிருக்கிறது, நீ என்ன புரிந்து கொண்டிருக்கிறாய் அப்படின்னு கேட்கிறார். ధర్మశాస్త్రంలో ఏమి రాయబడి ఉంది, నువ్వేం అర్థం చేసుకున్నావని అడుగుతున్నారు. அப்போது நியாயப்பிரமாணத்தில் என்ன இருக்கிறது என்று அவர் சொல்கிறார். ధర్మశాస్త్రమందు ఏమి రాసి ఉన్నదో అతను చెప్తున్నాడు. இப்போது அவன் என்ன சொல்லியாண்டு பார்ப்போம். ఇప్పుడు అతను ఏం చెప్తున్నాడో చూద్దాము. தேவனாகிய கர்த்தரை நீ முழு இருதயத்தோடும் படிக்க. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెననియు,
నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పెను. சோ அந்த நித்திய ஜீவனுக்குள் நாம் போவதற்காக நாம் என்ன செய்ய வேண்டுமா? ఆ నిత్య జీవంలోనికి మనం వెళ్ళాలి అంటే మనము ఏం చేయాలంట? சோ இந்த வேதத்தில் சொல்லப்பட்டபடி நாம் தேவனிடத்தில் முழுமையாக அன்பு செலுத்துவது மட்டுமல்ல, పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినట్టుగా దేవుని పూర్ణ హృదయంతో మనం ప్రేమించేది మాత్రం కాదు, நாம் மற்றவரிடத்தில் நாம் அன்பு செலுத்த வேண்டும். మన పొరుగు వారిని కూడా మనము ప్రేమించాలి. இப்படி நாம் செய்யும்போது அந்த நித்திய ஜீவனுக்குள் பிரவேசிப்போம் என்பதை புரிந்து கொள்கிறோம். ఇలా మనం చేస్తేనే ఆ నిత్య జీవంలో ప్రవేశిస్తామని మనం అర్థం చేసుకోవాలి. எனவே இந்த அன்பு நம்முடைய வாழ்க்கையில் மிக அவசியம் என்பதை நாம் பார்க்கிறோம். ఈ ప్రేమ మన జీవితంలో చాలా అవసరమని మనం తెలుసుకోవాలి. அதைத்தான் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து கடைசியாக இந்த உலகத்தை விட்டு போவதற்கு முன்பாக అదే ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకాన్ని విడిచిపెట్టి చివరగా వెళ్ళడానికి ముందు நம்முடைய சீஷர்களை பார்த்து சொல்கிறார். ఆయన శిష్యుల్ని చూసి చెప్పారు. The book of John chapter 13 verse 34 and 35. யோவான் 13ஆம் அதிகாரம் 34 35ஆம் வசனங்கள். యోహాను సువార్త 13వ అధ్యాయము 34 35 వచనాలు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. எப்படி நான் உங்களிடத்தில் அன்பாக இருக்கிறேனோ அப்படி நீங்களும் ஒருவருடன் அன்பாக இருங்கள், இதுவே என்னுடைய புதிய கட்டளையாக இருக்கிறது என்று இயேசு சொல்கிறார். ఎలాగ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానో అలాగ మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించాలని చెప్పి క్రొత్త ఆజ్ఞ మీకు ఇచ్చుచున్నానని చెప్తున్నాడు. சோ அடுத்த வசனம் சொல்கிறார். తర్వాత వచనంలో చెప్తున్నారు, இப்படி நீங்கள் ஒருவருடன் அன்பாக இருக்கும்போது, ఇలాగ మీరు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉన్నట్లయితే நீங்கள் வெளிப்படுத்துகிற இந்த அன்பான வாழ்க்கையை பார்த்து மற்றவர்கள் என்ன செய்வார்கள்? நீங்கள் என்னுடைய சீஷர்கள் என்பதை புரிந்து கொள்வார்கள். మీరు బయలుపరుస్తున్న ఈ ప్రేమగల జీవితాన్ని చూసి ఇతరులు మీరు నా శిష్యులని అంటారు అని చెప్పి చెప్తున్నాడు. அப்படியே ஆண்டவராகிய இயேசு கிறிஸ்து நம்முடைய வாழ்க்கையில் எதிர்பார்க்கிற காரியம் என்ன? అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితంలో ఎదురు చూచే కార్యం ఏంటి? தேவனிடத்தில் மாத்திரம் அன்பு செலுத்துவது அல்ல, దేవుని మాత్రం ప్రేమించేది కాదు, தேவனால் சிருஷ்டிக்கப்பட்ட சகோதர சகோதரத்தில் அன்பாக இருக்க வேண்டியது அவசியமாக இருக்கிறது. దేవుని ద్వారా సృష్టింపబడిన సహోదరుడు సహోదరిని ప్రేమించవలసిన అవసరం ఉంది. ஆனால் இந்த அன்பு எப்படிப்பட்டதாக இருக்க வேண்டுமா? కానీ మన ప్రేమ ఎలాంటిదిగా ఉండాలంట? ஒரு மாயமற்ற அன்பாக, ஒரு வேஷம் இல்லாத ஒரு, அதாவது கபடமற்ற ஒரு அன்பாக இருக்க வேண்டும். ఒక మాయము లేని ఒక వేషము లేని నిష్కపటమైన ప్రేమగా ఉండాలి. நம்முடைய தேவனும் இதயத்தை பார்க்கிறார். మన దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు. எனவே இதயத்திலிருந்து வெளிப்படுகிற அன்பு எப்படிப்பட்டதாக இருக்க வேண்டும் என்பதை தேவன் நமக்கு சொல்கிறார். మన హృదయం నుండి బయలుపడే ప్రేమ ఎలాంటిదిగా ఉండాలని దేవుడు మనకు చెప్తున్నాడు. நம்முடைய வாழ்க்கை எப்பொழுது ஒரு மாயமற்ற ஒரு உண்மையான அன்பு வெளிவருமா? ఎప్పుడు మన జీవితంలో ఒక మాయము లేని ఒక నిజమైన ప్రేమ మన జీవితంలో వస్తుందంట. 1 தீமோத்தி 1ஆம் அதிகாரம் 5ஆம் வசனத்தை பார்க்கும்போது the book of 1 Timothy chapter 1 verse 5. 1 தீமோத்தி 1ஆம் அதிகாரம் 5வது వచనத்தை பார்க்கும்போது, 1 తిమోతి 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఉపదేశానుసారం ఏదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనసాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. அப்படி இந்த அன்பு எங்கிருந்து உற்பத்தி ஆகுமா? ఈ ప్రేమ ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుందంట? நம்முடைய இதயம் பரிசுத்தமாக இருந்தால் தான் அந்த பரிசுத்த இதயத்திலிருந்து தான் உண்டாகும். మన హృదయం పవిత్రమైనదిగా ఉంటేనే ఆ పవిత్రమైన హృదయం నుండి ఈ ప్రేమ వస్తుంది. இந்த இதயம் பரிசுத்தமாக இருக்கும்போது, ఈ యొక్క హృదయం పవిత్రమైనదిగా ఉన్నప్పుడు நம்முடைய மனசாட்சியும் பரிசுத்தமாக நல்ல மனசாட்சியாக மாறும். మన యొక్క మనసాక్షి కూడా పవిత్రమైనదిగా మంచి మనసాక్షిగా ఉంటుంది. தேவன் மேல ஒரு விசுவாசம் மாயமற்ற ஒரு விசுவாசமாக இருக்கும். దేవుని మీద ఉండే విశ్వాసం కూడా ఒక నిష్కపటమైన విశ్వాసంగా ఉంటుంది. எனவே இந்த பரிசுத்தமான இதயத்தை நாம் பெற்றுக்கொள்ள வேண்டும் என்பது நம்முடைய விருப்பமாக இருக்க வேண்டும். ఈ పవిత్రమైన హృదయాన్ని మనం పొందుకోవాలనే మన యొక్క ఇష్టముగా ఉండాలి. எனவே இந்த இதயத்தோடு கூடிய நாம் அன்பை செலுத்தும் போது உண்மையான அன்பாக அது தேவனுடைய பார்வையில் இருக்கும். ఇలాంటి హృదయముతో కూడా మనము ప్రేమ చూపిస్తేనే అది నిజమైన ప్రేమగా ఉంటుంది. 1 பேதுரு 1ஆம் அதிகாரம் 22வது వచనத்தை பார்ப்போம். 1 పేతురు 1వ అధ్యాయము 22వ వచనం. 22వ వచనాన్ని చూద్దాము. தெலுங்கு பைபிள்ல 23வது வசனமாக இருக்கும். తెలుగు బైబిల్లో 23వ వచనం కావచ్చు. இந்த மாயமற்ற அன்பை நாம் எப்படி காண்பிப்பது என்று பேதுரு நமக்கு சொல்கிறார். ఈ నిష్కపటమైన ప్రేమను మనం ఎలా చూపించాలని పేతురు మనకు చెప్తున్నాడు. நீங்கள் மாயமற்ற சகோதர சிநேகம் உள்ளவர்களாகி, మీరు నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. அப்படி என்றால் அதாவது நிஷ்கபடమైన, அதாவது மாயம் இல்லாத ஒரு சகோதர சிநேகம் உள்ளவர்களாக நீங்கள் எப்படி இருக்க முடியுமா? నిష్కపటమైన మాయము లేని ఒక నిజమైన సహోదర ప్రేమ మీకు ఎలా కలుగుతుందంట? நீங்கள் உங்கள் ஆவினால் சத்தியத்திற்கு கீழ்ப்படிய வேண்டும். அதாவது உங்களுடைய எண்ணங்களை தேவனுடைய வசனத்திற்கு கீழ்ப்படிய வேண்டும். మీ యొక్క తలంపులను దేవుని యొక్క సత్య వాక్యమునకు లోబర్చాలి. பிறகு உங்களுடைய உள்ளே உள்ள அந்த மனுஷனானது, அதாவது இந்த பிராணமானது என்ன ஆகும்? சுத்திகரிக்கப்படும். అప్పుడు మీ అంతరంగంలో ఉండే ప్రాణమైనది పరిశుద్ధపరచబడుతుంది. பிறகு இந்த இதயம் பரிசுத்தமான இதயமாக இருந்து இதிலிருந்து உண்மையான அன்பு வரும். అప్పుడు ఈ పవిత్రపరచబడిన హృదయంలో నుండి నిజమైన ప్రేమ కలుగుతుంది. சோ இப்படி உண்மையான கபடம் இல்லாத ஒரு சகோதர சிநேகத்தோடு நாம் ஒருவருக்கொரு அன்பாக வாழ வேண்டும் என்று சொல்கிறார். ఇలాగా నిజమైన ఒక నిష్కపటమైన సహోదర ప్రేమ
ప్రేమ కలిగి మనం ఉండాలని దేవుడు మనకి చెప్తున్నాడు. இந்த சத்தியத்திற்கு கீழ்ப்படினா என்ன அர்த்தம்? సత్యమునకు లోబరచడం అంటే ఏమర్థము? இப்ப நம்முடைய சகோதரன் இல்லையா சகோதரி மேல நமக்கு வந்து மனசுல ஏதோ கசப்பு இருக்கு, இல்ல பகைமை இருக்கு. మన సహోదరుల మీద ఎవరి మీదనో మనకి చేదు ఉంది, లేకపోతే పగ ఉంది అనుకోండి. வேதம் என்ன சொல்கிறது? உன்னுடைய சகோதரன் இதயத்திலும் பகையாயாக அப்படி சொல்லப்பட்டிருக்கு. మనకు పరిశుద్ధ వాక్యం ఏం చెప్తున్నదంటే నీ సహోదరుని హృదయంలో కూడా నువ్వు ద్వేషించవద్దని చెప్తున్నది. அவனுடைய சகோதரனை வந்து பகைக்கிறவன் என்ன கொலைபாதகன் என்று சொல்லப்பட்டிருக்கு. మనము సహోదరుని మనం ద్వేషించినట్టే మనము నరహంతకులమని చెప్పబడి ఉన్నది. கசப்பான எந்த ஒரு வேறு உங்க இதயத்துல வரக்கூடாது, அப்படி வந்தால் உங்களுடைய கிருபை நீங்கள் எடுத்து போவீர்கள் என்று வேதம் சொல்கிறது. చేదైన వేరు ఏది కూడా మీ హృదయంలో రాకూడదు, అలా వస్తే మీ కృపను మీరు కోల్పోతారని చెప్పబడుతున్నది. எனவே இந்த வசனத்துக்கு நீங்கள் உங்களுடைய எண்ணத்தை கீழ்ப்படியும் போது, ఈ వాక్యానికి మీరు మీ యొక్క తలంపుల్ని లోబరిచినప్పుడు, அப்பதான் உங்களுடைய மனசுல வந்து யாரை குறித்தோ பார்த்து என்ன வருது? அவங்க மேல கசப்பு வருது. మీ మనసులో ఎవరి మీదనో చేదు వస్తున్నది. அவங்க மேலே பகைக்கிற, அதாவது விரோதிக்கிற மாதிரி எண்ணங்கள் வருது. ఎవరి మీదనో విరోధించి పగ చూపించే విధమైన ఆలోచనలు వస్తున్నాయి. அப்போது அந்த எண்ணத்தை எதற்கு கீழ்ப்படிய வைக்க வேண்டும்? అప్పుడు ఆ తలంపుల్ని దేనికి మీరు లోబర్చగలగాలి? தேவன் சொல்லியிருக்கார், ஒருபோதும் பகைக்க கூடாது. దేవుడు చెప్పి ఉన్నారు, ఏ దినము మనం పగ చెల్లించకూడదు, ஒருபோதும் கசப்பான எந்த ஒரு வேர் வரக்கூடாது, ఎప్పుడు కూడా చేదైన ఏ వేరు కూడా మనలో రాకూడదు. இந்த வசனத்துக்கு நீங்கள் கீழ்ப்படியும் போது, சத்தியத்திற்கு உங்களுடைய எண்ணத்தை கீழ்ப்படிய வைக்கும் போது, ఈ యొక్క వాక్యానికి మీరు లోబడి సత్యమునకు మీ యొక్క హృదయాన్ని మీరు లోబర్చినప్పుడు, உங்கள் உள்ளான மனுஷன், அதாவது இந்த பிராணம் சொல்கிற உள்ளான மனுஷன் என்ன செய்கிறான்? அவன் சுத்திகரிக்கப்படுகிறான். అప్పుడు మన హృదయంలో ఉండే అంతరంగ మనిషి శుద్ధీకరింపబడుతున్నాడు. பிறகு இந்த மனசு என்ன செய்யற? மனசும் பரிசுத்தமாகிறது, அதாவது நம்முடைய இதயம் பரிசுத்தமாகிறது. ఆ తర్వాత మన మనసు కూడా పరిశుద్ధపరచబడుతున్నది. இப்படி ஒரு பரிசுத்தமான இதயத்தில் தோன்றுகிற அந்த உண்மையான அன்போடு நாம் மற்றொரு இடத்தில் அன்பு செலுத்த வேண்டும். ఇలాంటి పరిశుద్ధమైన హృదయంలో నుండి వచ్చే ఆ యొక్క నిజమైన ప్రేమనే మనం ఇతరుల మీద చూపించాలి. எனவே இத்தகைய சகோதரத்தை நீங்கள் நானும் காண்பிக்க வேண்டும் என்று தேவன் விரும்புகிறார். ఇలాంటి సహోదర ప్రేమనే మీరు నేను చూపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. நம்முடைய வாழ்க்கையில் சகோதர சிநேகம் எதற்காக நமக்கு தேவைப்படுகிறது? మన జీవితంలో సహోదర ప్రేమ ఎందుకొరకు అవసరమై ఉన్నది? முதல்ல நாம் வந்து ஒரு சபையாக கூடும்போது நமக்கு ஒரு ஐக்கியம் தேவைப்படுகிறது. మనము సంఘంగా కూడినప్పుడు మనకు ఒక ఐక్యత కావాల్సి ఉన్నది. அதே போல ஒரு குடும்பத்தில் நமக்கு என்ன, ஒரு கணவன் மனைவியாக பிள்ளைகளாக நாம் இருக்கும்போது ஒரு ஐக்கியம் நமக்கு தேவைப்படுகிறது. ఆ విధంగా భార్య భర్తలమైతే పిల్లలమైతే మన కుటుంబంలో కూడా ఒక ఐక్యత అవసరమై ఉన్నది. நம்முடைய வாழ்க்கையில் இந்த ஐக்கியம் இல்லாதபடிக்கு சாத்தான் என்ன செய்கிறார்? நமக்குள் வேறுபாட்டை, நமக்குள் பிரிவினைகளை, நமக்குள் வந்து என்ன செய்கிறது? மனக்கசப்புகளை கொண்டு வருகிறது. మనలో ఈ ఐక్యత లేకుండా సాతాన్ ఏం చేస్తున్నాడంటే వేరుబాట్లను, చేదు భావాలను తీసుకొస్తూ ఉంటాడు. எனவே நம்முடைய வாழ்க்கையில் நாம் ஏக மனதோடு குடும்பத்திலும் சரி சபையிலும் வாழ்வதற்கு நம்மை அர்ப்பணிக்க வேண்டியது அவசியமாக இருக்கிறது. మనము ఏక మనసుతో జీవించడానికి మన కుటుంబంలోను సంఘంలోను మనం అలా జీవించడానికి అర్పించవలసిన అవసరం ఉన్నది. அதைத்தான் தேவன் சொல்கிறார். சங்கீதம் 113 1வது வசனத்தை பார்க்கும்போது, అదే దేవుడు చెప్తున్నాడు. 133వ కీర్తన మొదటి వచనం మనం చూసినట్లయితే, சகோதரர் ஒருமித்து வாசம் செய்வது எத்தனை நன்மை இன்பமானது என்று சொல்கிறார். సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్తున్నాడు. தேவனுடைய பார்வையில் எது நன்மையாக மனோகரமாக எது இருக்கிறது? நாம் ஒருமித்து நாம் வந்து ஐக்கியமாக இருப்பது தேவனுடைய பார்வையில் மிகவும் சிறந்ததாக இருக்கிறது. దేవుని దృష్టిలో ఏది మనోహరముగా ఉన్నదంటే మనం ఐక్యత కలిగి నివసించేది దేవునికి మనోహరంగా ఉన్నది. ஆனால் நீங்கள் நானும், அதாவது நம்முடைய குடும்பத்திலாகட்டும் இல்லை நம் சபையிலாகட்டும், நாம் ஐக்கியமாக இல்லாதபடிக்கு பல காரியங்கள் நம்முடைய வாழ்க்கையில் வருகிறது. మనము కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, మనం ఐక్యతతో లేకుండా ఉండేటట్టుగా అనేక కార్యాలు వస్తూ ఉంటాయి. அதற்கு பேதுரு நம்மை பார்த்து என்ன சொல்கிறார்? దానికి పేతురు మనల్ని చూసి ఏం చెప్తున్నారంటే, 1 பேதுரு 3వ அதிகாரத்தை எடுத்துக்கொள்வோம். మొదటి పేతురు 3వ అధ్యాయం తీసుకుందాము. 8வது వచనంలో நாம் படிப்போம். 8వ వచనాన్ని మనము చదువుదాము. The book of 1 Peter chapter 3 verse 8. తుదకు మీరందరూ ఏక మనస్కులై, சோ நம்மை பார்த்து சொல்றோம், எல்லோரும் ஏக மனதோடு இருக்க வேண்டும். మనమందరము ఏక మనస్కులై ఉండాలి. ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి, அவர்கள் ஒருவர் கஷ்டப்படும்போது இன்னொருவர் என்ன செய்யணும்? அவருடைய சுக துக்கத்தில் நாம் வந்து பங்கு கொள்ள வேண்டும். ఒకరు కష్టపడుతున్నప్పుడు వాళ్ళ సుఖ దుఃఖాల్లో మనం పాలు పంచుకోవాలి. సహోదర ప్రేమ గలవారును, நாம் ஒருவருக்கொரு அன்போடு சகோதர சிநேகத்தோடு வாழ வேண்டும். మనం ఒకరి పట్ల ఒకరు సహోదర ప్రేమ కలిగి జీవించాలి. కరుణా చిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. நாம் மனத்தாழ்மையோடு என்ன செய்ய வேண்டும்? மனதுருக்கத்தோடு மற்றவர்கள் மேல் உண்மையான ஒரு அன்பு செலுத்தி நாம் வாழ வேண்டும். మనము దీన మనసుతో ఇతరుల మీద కరుణతో మనము జీవించాలి. இதை நாம் மீண்டும் படிப்போம், உங்களுக்கு வந்து புரியுற மாதிரி நான் சொல்றேன். ఇది మరలా చదువుదాము, మీకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్తాను. நம்முடைய வாழ்க்கையில் என்ன வேண்டும்? முதல்ல நமக்கு மனத்தாழ்மை வேண்டும். మొట్టమొదటి మన జీవితంలో ఏం కావాలంటే దీన మనసు కావాలి. நமக்கு மனத்தாழ்மை இருக்கும்போது நாம் என்ன செய்வோம்? మనకు దీన మనసు ఉంటే మనం ఏం చేస్తాము? நம்முடைய குடும்பத்திலாகட்டும் சபையிலாகட்டும், మన కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, குடும்பத்தில் நம்முடைய கணவனையே மனைவியே நம்மை விட மேன்மையாக நினைப்போம். మన కుటుంబంలో భార్యో భర్త మనకంటే వాళ్ళని ఇంకా గొప్పగా మనం తలంచుతాము. அவர்களை அற்பமாக எண்ண மாட்டோம். వాళ్ళని అల్పంగా మనము ఎంచము. அதுபோல சபையில் உள்ள சகோதர சகோதரி என்ன செய்வோம்? நம்மை விட மேன்மையாக நினைப்போம். అలాగే మన సంఘంలో ఉండే సహోదర సహోదరుల్ని కూడా మనకంటే మనం గొప్పవారుగా తలంచుతాము. முதல்ல நமக்கு வேண்டியது என்ன? மனத்தாழ்மை வேண்டி இருக்குது. మొట్టమొదటి మనకు అవసరమైనది ఏంటంటే దీన మనసు. மனத்தாழ்மை. அடுத்து நமக்கு என்ன வேண்டும்? இரக்கம், இந்த கனிகரம் வேண்டும்.
ఆ తర్వాత మనకు కనికరం ఉండాలి. ஏன் வந்து இரக்கம் வேண்டும்? ఎందుకు మనకు ఆ కరుణ ఉండాలి అంటే அவர்கள் செய்த தவறுகளை மன்னிப்பதற்காக தான் தேவன் நம்மை வந்து அழைத்துள்ளார். వాళ్ళు చేసిన తప్పులు క్షమించడానికే దేవుడు మనల్ని కలుగు చేశాడు. தேவன் நம்மை பார்த்து சொல்லி கிறிஸ்து இயேசு உங்களை மன்னித்தது நீங்கள் ஒருவருக்கொரு மன்னிங்கள் என்று சொல்கிறார். దేవుడు మనల్ని చూసి చెప్తున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని క్షమించినట్టుగా మీరు ఒకరినొకరు క్షమించండి అని చెప్తున్నాడు. எனவே நீங்கள் அந்த இரக்கம் உள்ளவர்களாக அந்த கனிகர சுபாவம் உள்ளவர்களாக இருக்கும்போது நம்ம மற்றவர்களை மன்னிப்போம். మనము కరుణ గలవారంగా కనికరం గలవారుగా ఉంటేనే మనం ఒకరి పట్ల ఒకరు క్షమించగలిగి ఉంటాము. அடுத்தது மன உருக்கம், அத ஜாலிகள மனசு. மன உருக்கம் என்றால் என்ன அர்த்தம்? ఆ తర్వాత జాలిగల మనసు మనకు ఉండాలి. அப்ப என்ன அர்த்தம்? மற்றவர்கள் ஒரு கஷ்டப்படும் போது நம்ம மனது உருகி அவர்களுக்காக என்ன செய்வோம்? அவர்களுக்காக நாம் உதவிகள் செய்வோம். మనం ఏం చేస్తామంటే ఎదుటి వారు కష్టపడుతున్నప్పుడు వాళ్ళ కొరకు మనము జాలి చూపించి వాళ్ళ కొరకు మనం వాళ్ళని అక్కర్లను అడుగుతూ ఉంటాము. சோ அடுத்தது என்ன ஆகும்? நம்ம ஒருவருக்கு பரஸ்பரம் நாம் உதவி செய்கிறோம். ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఒకరికొకరు పరస్పరంగా సహాయం చేస్తూ இப்போது ఉంటాము. நமக்குள் சகோதர அன்பு, சகோதர சிநேகம் பெறுகிறது. ఇప్పుడు మనలో సహోదర ప్రేమ విస్తరించుచున్నది. இப்போது நமக்குள் என்ன வருகிறது? ஏக அன்பு வருகிறது. ఇప్పుడు మనకి ఏం వస్తున్నది? ఏక ప్రేమ వస్తున్నది. இப்போது நமக்கு ஏக அன்பு, நம்ம சகோதர சிநேகம், இந்த சுபாவங்கள் நமக்குள் வந்தபோது ఇప్పుడు ఏక ప్రేమ, ఈ సహోదర ప్రేమ మనలోకి వచ్చిన తర్వాత என்ன செய்ய மாட்டோம்? 9வது வசனம் சொல்லப்பட்டிருக்கு. మనము ఏమి చేయము అంటే 3వ వచనంలో చెప్పబడుతున్నది. 9வது వచనం சொல்லப்பட்டிருக்கு. 9వ వచనంలో చెప్పబడుతున్నది, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను. நாம் என்ன செய்ய மாட்டோம்? மற்றவர்கள் நமக்கு தீமை செய்தால் பதிலுக்கு நாம் தீமை செய்ய மாட்டோம். ఎదుటివారు మనకు కీడు చేసినా మనము వాళ్ళకి ప్రతి కీడు చేయము. நமக்கு விரோதமாக திட்டினாலும் சரி, தூஷித்தாலும் சரி, நாம் பதிலுக்கு தூஷிக்க மாட்டோம். మనల్ని వాళ్ళు దూషించినా కూడా మనం బదులుకి వారిని దూషించము. ஆனால் நாம் என்ன புரிந்து கொள்வோம்? మనం ఏం అర్థం చేసుకుంటామంటే தேவன் நம்மை இந்த ஆசீர்வாதமான பரலோக ராஜ்யத்திற்கு நம்மை அழைத்துள்ளார். యేసుక్రీస్తు వారు ఆ ఆశీర్వాదకరమైన పరలోక రాజ్యానికి మనల్ని పిలిచి ఉన్నారు. எனவே இந்த ஆசீர்வாதமான இடத்திற்கு போகக்கூடிய நான், ఆశీర్వాదమైన ఆ చోటికి వెళ్ళబోతున్న మనము மற்றவருடைய வாழ்க்கையில் நான் ஆசீர்வாதத்தை கொண்டு வர வேண்டும். ఇతరుల జీవితంలో మనం ఆశీర్వాదాన్ని తీసుకొని రావాలి. ஒவ்வொரு சுபாவங்களும் மற்றவர்களை ஆசீர்வதிக்கிறதுக்கு ஏற்ற ஒரு காரியங்களாக இருக்க வேண்டும். మనలో ఉండే స్వభావాలన్నీ కూడా ఎదుటి వారిని ఆశీర్వదించే కార్యాలుగా ఉండాలి. யோசிச்சு பாருங்க, நான் மற்றவர்களை ஆசீர்வதிக்க வேண்டிய ஒரு சூழ்நிலை இருக்கு. మనము ఎదుటి వారిని ఆశీర్వదించే పరిస్థితిలో మనం ఉండంగా அப்ப நான் மத்தவனை தூஷிப்பனா? ఎదుటి వారిని మనం దూషించానా? அவன் தூஷித்தாலும் நான் மன்னிப்பவன். వారు దూషించినా కూడా నేను క్షమిస్తాను. அவன் எனக்கு விரோதமா தீமை செய்யலாம், அந்த தீமையை மன்னித்து அவனுக்கு நன்மை செய்வேன். నాకు విరోధంగా ఒకడు కీడు చేసినా కూడా ఆ కీడును క్షమించి నేను వారికి సహాయం చేస్తాను. எனவே நீங்கள் இப்படி தீமைக்கு பதிலாக நன்மை செய்து, మీరు కీడుకు బదులుగా మేలు చేసి, தூஷிக்கும் போது அவர்களை நான் அன்போடு நீங்கள் வந்து நடத்தி, వాళ్ళు మనల్ని దూషించినా వాళ్ళని మనం ప్రేమగా నడిపించి, இந்த ஆசீர்வாதமான பரலோக ராஜ்யத்திற்கு போக வேண்டியவர்கள் இதை புரிந்து கொண்டு வாழும்போது ఆ ఆశీర్వాదకరమైన పరలోక రాజ్యానికి వెళ్ళబోతున్నారని అర్థం చేసుకొని நாம் எப்படி வாழ்வோம்? మనం ఎలా జీవిస్తాము? 10வது 11வது వచనం சொல்லப்பட்டிருக்கு. 10, 11 వచనాల్లో రాయబడి ఉన్నది, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ஓகே, அப்படி என்ன நம்ம இந்த பரலோக ராஜ்யத்தில் நீங்களும் போக வேண்டும் என்ற மனதில் தீர்மானம் கொண்டு வாழ்ந்தோமானா, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలని మీరు నేను తీర్మానం కలిగి జీవించినట్లయితే என்ன செய்வோம்? எது பொல்லாங்காக தோன்றி எல்லாவற்றையும் விட்டு என்ன செய்வோம்? மற்றவர்களில் அன்பு மாத்திரமே காண்பிப்போம். ఏదైతే చెడ్డవిగా ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టి మనం ఇతరుల మీద ప్రేమ మాత్రమే చూపిస్తాము. 11வது வசனத்தை பார்க்கும்போது நாம் தீமையை விட்டு விலகி என்ன செய்வோம்? நன்மை மாத்திரம் செய்து எல்லாரோடும் சமாதானமாக நாம் இருப்போம். ఇక్కడ 11వ వచనంలో చెప్పబడుతున్నది, కీడు నుండి తొలగి మనము మేలు చేసి అందరితో సమాధానంగా ఉండాలి. அப்படி நாம் எப்படி நாம் ஐக்கியமாக இருப்பது? முதல் காரியம் என்ன பார்த்தோம்? நம்ம எப்படி வந்து சகோதரத்தில் ஐக்கியமாக இருப்பது? మొదట మనం చూసాము ఎలాగ మన సహోదర సహోదరుల మీద ప్రేమ కలిగి ఉండడము. நாம் என்ன புரிந்து கொள்ள வேண்டும்? మనం ఏం అర్థం చేసుకోవాలి? நாம் அந்த ஆசீர்வாதமான பரலோக ராஜ்யத்திற்கு போக போகிறோம். మనం ఆశీర్వాదకరమైన పరలోక రాజ్యానికి వెళ్ళబోతున్నాము. எனவே என்னுடைய வாழ்க்கை ஆசீர்வாதமாக இருக்க வேண்டும். నా యొక్క జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి. மற்றவருடைய வாழ்க்கை நான் ஆசீர்வதிக்கிறவனாக இருக்க வேண்டும். ఇతరుల జీవితాన్ని కూడా నేను ఆశీర్వదించేవాడిగా ఉండాలి. எனவே எனக்குள் என்ன வேண்டும்? అందుకే నాలో ఏం కావాలి? எனக்கு மனத்தாழ்மை வேண்டும். నాకు దీన మనసు కావాలి. மற்றவர்கள் இரக்கம் வேண்டும். ఎదుటి వారి మీద కరుణ కావాలి. மனதுருக்கம் வேண்டும். ఇతరుల మీద జాలి కావాలి. சோ இப்படி நான் இருக்கும்போது எனக்குள்ள ஐக்கியம், அதாவது மற்றவர்களோடு எனக்கு ஐக்கியம் வருகிறது. అట్లా నేను ఉన్నప్పుడు ఇతరులతో నాకు ఐక్యత కలుగుతున్నది. சகோதர சிநேகம் வருகிறது. என்ன செய்யுது? அப்ப ஏக மனது வருகிறது. సహోదర ప్రేమ వస్తున్నది. అప్పుడు ఏక మనసు కూడా వస్తున్నది. இப்படி நீங்கள் நானும் வாழ வேண்டும் என்று தேவன் விரும்புகிறார். ఇలాగ మీరు నేను జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. முதல்ல நம்முடைய வாழ்க்கையில் சகோதர சிநேகம் இருக்கும்போது என்ன இருக்கும்? முதல்ல வந்து நமக்கு ஐக்கியம் இருக்கும். ఇలాగా మన జీవితంలో ఏముంటుందంటే మనకు మొదట ఐక్యత కలుగుతుంది. இரண்டாவது என்ன வேண்டும்? நமக்கு பரஸ்பரம் ஒருவருக்கொரு உதவி செய்ய வேண்டும். ఆ తర్వాత మనము పరస్పరంగా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. இதற்காக நாம் வந்து ஒரு சபையாக ஒன்று கூடி இருக்கோமா? ఎందుకు మనం ఒకటిగా సంఘంగా చేరి ఉన్నామంట? எபிரேயர் 10th அதிகாரம் 24th வசனத்தை பார்க்கும்போது the book of Hebrews chapter 10 verse 24. ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనము, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును
ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. அப்ப நம்ம என்ன செய்ய வேண்டும்? அன்புக்கும் நற்கிரியைக்கும் ஏவப்படும்படி, அது மட்டும் சத்காரியம் பண்ணி ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెను. அப்புறம் சபையாக நாம் எதற்கு கூடுகிறோமா? మనము సంఘంగా ఎందుకు చేరుతున్నామంట? ஒன்று தேவனை ஆராதிக்க, அது முக்கியமான காரியம். ఒకటి దేవుణ్ణి ఆరాధించడం అది చాలా ముఖ్యమైన కార్యము. தேவனுடைய வார்த்தையை கேட்பதற்கு அது இருக்குது. దేవుని యొక్క మాటలు వినడానికి అది ముఖ్యమైనది. அத்தோடு கூட நாம் என்ன செய்ய வேண்டுமா? దాంతో పాటు మనం ఏం చేయాలంట? ஒருவருக்கு அன்பு செலுத்தி அவர்களுக்கு நற்காரியம் செய்ய வேண்டுமா? ఒకరినొకరు ప్రేమించి వాళ్ళకి సత్కార్యములు చేయాలంట. என்ன அர்த்தம்? అంటే ఏమర్థము? அவங்க மூஞ்சி வாடமா, அதாவது ஒரு வாட்டமா இருக்கா, மூஞ்சில துக்கமா இருக்கா? ఒకరి ముఖము దుఃఖముగా ఉందా? என்னாச்சு உங்களுக்கு? என்ன ப்ராப்ளம்? ஏதாச்சும் வீட்ல கஷ்டமா? ఏమైంది? మీ ఇంట్లో కష్టమా? ఏం జరిగింది? எனக்கு உடம்பு சரியில்லையா? ఎవరికైనా బాగలేదా? இப்படி நாம் மற்றவருடைய துக்கத்தில் நாம் பங்கு கொண்டு அவர்களுக்காக என்ன செய்யணும்? ஆறுதல் தருபவர்களாக இருக்க வேண்டும். వారి దుఃఖంలో మనం పాలు పంచుకొని వాళ్ళని మనం ఓదార్చేవారుగా ఉండాలి. சோ அது மட்டுமல்ல, அவர்களுக்கு நாம் என்ன உதவி செய்ய முடியுமோ அதை செய்ய வேண்டும். అది మాత్రం కాకుండా వాళ్ళకి ఏం సహాయం మనం చేయగలుగుతామో వాటిని మనము చేయాలి. அதைத்தான் இயேசு ஒரு ஓமானம் மூலமாக சொல்கிறார். అదే యేసుక్రీస్తు వారు ఒక ఉపమానంగా చెప్తున్నారు. மத்தேயு 25ஆம் அதிகாரத்தை நாம் எடுத்துக்கொள்ளும்போது, మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే, அது 31வது వచనத்தை நாம் படித்தால், 31వ వచనాన్ని మనం తీసుకున్నట్లయితే, the book of Matthew chapter 25 verse 31, 25వ అధ్యాయం 31వ వచనము. இதில் ஆண்டவராக இயேசு கிறிஸ்து நியாயாசனத்தில் நியாயாதிபதியாக உட்கார்ந்திருக்கிறார். ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు న్యాయ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. அப்போது எல்லா ஜனங்களும் அவருக்கு முன்பாக சேர்க்கப்படுகிறார்கள். అప్పుడు సమస్త జనులు కూడా ఆయన ఎదుట పోగు చేయబడుతున్నారు. வலது பக்கம் என்ன இருக்கிறது? செம்மறி ஆடு இருக்கிறது. కుడి పక్కన ఏమున్నదంటే గొర్రెలు ఉన్నాయి. அதுபோல் இடது பக்கம் என்ன இருக்கிறது? ఎడమ వైపు ఏమున్నాయంటే இடது பக்கம் வந்து பார்த்த வெள்ளாடுகள் இருக்கிறது. మేకలు ఉన్నాయి. இப்போது என்ன நடக்கிறது என்று பார்ப்போம். ఇప్పుడు ఏం జరుగుతున్నదో చూద్దాము. சாரி 26ஆம் அதிகாரம், சாரி மத்தேயு 26ஆம் அதிகாரத்துல 31. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 31. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై 26:31, సారీ 25:31, కరెక్ట్, 25లో 31వ వచనము. తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. యేసు తమ్ముடைய సింహాసనத்தில் நியாயாதிபதியாக உட்கார்ந்திருக்கிறார். యేసుక్రీస్తు వారు ఆయన సింహాసనం మందు న్యాయాధిపతిగా కూర్చొని ఉన్నారు. அடுத்த வசனத்தை படிப்போம். తర్వాత వచనాన్ని చదువుదాము. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. சோ எல்லா ஜனங்களும் அவருக்கு முன்பாக, அதாவது நாம் அவருக்கு முன்பாக நிற்கிறோம். நாம் எல்லாரும் அவருக்கு முன்பாக நிற்கிறோம். సమస్త మనుషులంటే మనం అందరం ఆయన ఎదుట నిలువబడతాము. அதாவது இனி வரப்போகிற காரியத்தை குறித்து நமக்கு வந்து சொல்கிறார். రాబోయే కార్యాన్ని మనకు చెప్తున్నాడు. இப்போது என்ன நடக்கிறது? ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే, గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. வலது பக்கம் என்ன செய்கிறார்? வந்து செம்மறி ஆடுகளை, இடது பக்கம் வெள்ளாடுகளை வைக்கிறார். కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను ఆయన నిలవబెడుతున్నాడు. 34వ వచనం சொல்கிறார். ఇప్పుడు 34వ వచనంలో చెప్తున్నాడు, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. சோ வலது பக்கம் உள்ளவர்களை பார்த்து சொல்றாரு, உங்களுக்காக அங்க ஆயத்தம் செய்யப்பட்டிருக்கிற அந்த பரலோக ராஜ்யத்திற்கு வாருங்கள் என்று அவர்களை அழைக்கிறார். కుడివైపు ఉన్నవారిని చూసి చెప్తున్నాడు, తండ్రి చేత నా నియమింపబడిన ఆ యొక్క రాజ్యమును స్వతంత్రించుకోవడానికి మీరు రండి అని చెప్తున్నాడు. அப்படி என்ன செய்தார்கள் என்று பார்க்க போகிறோம். అప్పుడు ఎలాగా వాళ్ళు ఏం చేశారని మనం చూడబోతున్నాం. 35-36 படிப்போம். 35-36 మనం చదువుదాము. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పెను. ఓకే, அப்ப என்ன அவங்க என்ன சொல்றாங்க? அதாவது என்ன சொல்றாரு? వాళ్ళు ఏం చేశారని దేవుడు చెప్తున్నారంటే, యేసు என்ன சொல்றாரு? యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, நான் பசியா இருந்தேன், நீங்க என்னோட பசியை போக்கினீங்க. నేను ఆకలితో ఉన్నాను, నా ఆకలిని తీర్చారు. அதுபோல தேவைகள் எல்லாத்தையும் சந்திச்சீங்க. నా యొక్క అవసరతలన్నిటిని తీర్చారు. அப்ப அவங்க கேக்குறாங்க, நான் எப்போது உங்களை வந்து அது மாதிரி நாங்க பார்த்தோம், எப்போது உங்களுடைய தேவைகளை நாங்க அது மாதிரி செய்தோம் அப்படின்னு கேக்குறாங்க. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, ఎప్పుడు మేము వచ్చి మీ యొక్క అవసరతలన్నీ తీర్చామని చెప్పి అడుగుతున్నారు. இப்ப 40వ వచనத்தை படிப்போம். ఇప్పుడు 40వ వచనాన్ని చదువుదాము. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. அப்படி என்ன அர்த்தம்? అంటే ఏమర్థము? நம்முடைய சகோதர சகோதரிக்கு நாம் என்ன செய்கிறோம்? அதை நாம் யாருக்கு செய்கிறோம்? தேவனுக்கு செய்கிறோம். మన సహోదర సహోదరులకు మనం ఏమైతే చేస్తున్నామో అది ఎవరికి చేస్తున్నామో? దేవునికి చేస్తున్నాము.
அவர்களுக்கு எதை நாம் செய்யவில்லையோ ఎవరికి వాళ్ళ సహోదరులకైతే మనం ఏమైతే அதை చెయ్యలేదో நாம் தேவனுக்கு செய்யவில்லை. మన దేవునికి మనం చేయలేదు. அப்படி செய்யாத பட்சத்தில் நமக்கு என்ன நடக்கிறது? 46 வசனத்தை பார்க்கும்போது நம்ம நித்திய ஆக்கினைக்குள்ளாக நரகத்திற்குள்ளாக தள்ளப்படுவோம். అలా మనం చేయకపోతే ఏమవుతుందంటే మనము నిత్య శిక్షకు మనము త్రొయ్యబడతాము. సో రెండవది కారణం என்ன பார்த்தா பரஸ்பரம் நாம் உதவி செய்வர்களாக இருக்க வேண்டும். రెండవదిగా మనము ఒకరికొకరు పరస్పరంగా సహాయం చేసుకోవాలని చూసాము. சகோதரனுக்கு உங்களிடத்தில் என்னிடத்தில் உண்மையாக இருந்தால் సహోదర ప్రేమ నిజంగా మీలోను నాలోను ఉన్నట్లయితే நம்முடைய நாவினாலும் நம்முடைய வசனத்தினாலும் மாத்திரமல்ல, మన నాలుకతోనూ మాటతోనూ మాత్రం కాదు, கிரியினாலும் உண்மையினாலும் என்ன செய்வோம்? பரஸ்பரம் நாம் என்ன செய்வோம்? அன்பு செலுத்தி அதை கிரியில் காண்பிப்போம். క్రియతోనూ నిజంగాను మనము పరస్పర సహాయం చేసుకొని చూపిస్తాము. మనకు కానీ సహోదర ప్రేమ ఉన్నట్లయితే. ஓகே, சகோதர ஸ்நேகம் வந்து என்ன செய்வோம்? நாம் பரஸ்பரம் உதவி செய்வோம். మన సహోదర ప్రేమ మనలో ఉన్నట్లయితే పరస్పరంగా ఒకరికొకరు సహాయం చేస్తాము. மூன்றாவது, நம்முடைய வாழ்க்கையில் ஒரு சகோதர சகோதரியை தவறான பாதை செல்லும் போது அவர்களுக்கு புத்தி சொல்லி மனம் திரும்ப வைப்போம். మూడవదిగా మన సహోదరుడో సహోదరియో తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పి సరైన మార్గంలో నడిపిస్తాము. நமக்கு என்ன ஆச்சு? அவங்க தானே கெட்டு போறாங்க அப்படின்னு நினைக்க மாட்டோம். మనకు ఏంటి వాళ్ళే కదా చెడిపోతున్నారని మనం అనుకోము. யாக்கோபு 5ஆம் அதிகாரத்தில் என்ன சொல்லப்பட்டிருக்கு பார்ப்போம். యాకోబు 5వ అధ్యాయంలో ఏం చెప్పబడిందో చూద్దాము. 19 20வது வசனத்தை பார்க்கும்போது 19-20 వచనాలు మనం చూసినట్లయితే, నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. உங்களுடைய சகோதர சகோதரியோ சத்தியத்தை விட்டு விலகி மோசம் போகும்போது, தவறான பாதையில் போகும்போது, నీ సహోదరుడో సహోదరియో సత్యము నుండి తొలగిపోయి వాళ్ళు మోసపోయి తప్పుడు మార్గానికి వెళ్తూ ఉన్నప్పుడు, அவர்களுக்கு புத்தி சொல்லி சரியான பாதை நாம் நடத்தும் போது, వాళ్ళకి బుద్ధి చెప్పి మన సరైన మార్గంలో నడిపించినప్పుడు அவர்களை இந்த நரகத்துக்கு நாம் தப்பிவித்து என்ன செய்கிறோம்? திரளான பாவங்களை மூடுகிறோம் என்பதை புரிந்து கொள்ள வேண்டும். వారిని నరకం నుండి తప్పించి వాళ్ళు అనేక పాపములు మనం కప్పివేస్తున్నామని మనం అర్థం చేసుకోవాలి. So, எனவே நாம் புத்தி சொல்ல வேண்டியது அவசியமாக இருக்கிறது என்பதை புரிந்து கொள்வோம். మనము బుద్ధి చెప్పవలసింది చాలా అవసరమని మనం అర్థం చేసుకోవాలి. சில பேர் நினைக்கலாம், நான் சொன்னதை கேட்க மாட்டாங்க அப்படின்னு நினைக்கலாம். కొంతమంది అనుకోవచ్చు నేను చెప్తే వాళ్ళు వినరని అనుకోవచ్చు. நான் மனசுல பிரேயர் பண்ணி கேட்கணும், ஆண்டவரே இப்படி சித்தம் வந்து நான் சொல்றேன், அவங்க கேட்கறதுக்கு கிருபை தாங்க. మనము ప్రార్థన చేసి చెప్పవచ్చు, ప్రభా మీకు చెప్తున్నాను, మీ చిత్తం అయితే వాళ్ళు మారు మనసు పొందే కృపనివ్వండి అని మనం చెప్పొచ్చు. அதற்கேற்ற ஞானத்தை நாம் பெற்றுக்கொள்வதற்கு தேவனிடத்தில் நாம் பிரார்த்தனை செய்ய வேண்டும். దానికి తగిన జ్ఞానం కూడా మనం పొందుకోవడానికి దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. உங்களால அப்படி சொல்ல முடியலையா? మీ వలన అలా చెప్పలేకపోతున్నారా? உங்க ஊழியக்காரட்ட வந்து சொல்லலாம், உங்க பாஸ்டர்ட்ட சொல்லலாம், நீங்க இது மாதிரி வந்து எனக்காக சொல்லுங்க, இது மாதிரி உங்களுக்கு இப்படி தப்பா போறாங்க, அவங்களுக்கு புத்தி சொல்லுங்கன்னு சொல்லலாம். మీ దైవ సేవకులకు వచ్చి మీరు చెప్పవచ్చు, వీళ్ళు ఇలా ఉన్నారండి, నేను చెప్పలేకపోతున్నాను, మీరు చెప్పండి అని చెప్పవచ్చు. எனவே நாம் மற்றவர்களுக்கு புத்தி சொல்ல வேண்டும் நம்முடைய கடமை என்பதை உணர்ந்து கொண்டு அதன்படி வாழ வேண்டும். మనం ఇతరులకి బుద్ధి చెప్పవలసింది మన యొక్క బాధ్యతను తలంచి మనం అలాగే జీవించాలి. நான்காவது காரியம், ஒருத்தர் துயரத்தில் இருக்கும்போது அவர்களுக்கு நாம் ஆறுதல் தெரிவிக்க வேண்டும். ఇతరులు వ్యాకుల పడుతున్నప్పుడు మనం వాళ్ళని ఓదార్చాలి. 1 தெசலோனிக்கேயர் 5ஆம் அதிகாரம் 11ஆம் వచనத்தை பார்க்கும்போது, మొదటి తెస్సలోనికీయులు 5వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, 11ఆం వచనం 11వ వచనం క్షమించండి 11వ వచనము, 5వ అధ్యాయం 11వ వచనము. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయుడి. సో நாம் என்ன செய்யணும்? மற்றவங்க ஒரு துக்கத்துல இருக்காங்க, మనం ఏం చేయాలంటే ఒకరు దుఃఖంలో ఉన్నారనుకోండి, ஹாஸ்பிடல்ல அட்மிட் இருக்காங்க, சொந்தக்காரங்க யாரோ ஹாஸ்பிடல்ல அட்மிட் இருக்காங்க, బంధువులు ఎవరో హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారనుకోండి, நாம் அவர்களை ஆறுதல் படுத்தி தேற்ற வேண்டும். మనం కూడా వాళ్ళని ఓదార్చాలి. கவலைப்படாதீங்க, தேவன் கட்டாயமாக விடுதலை தருவார். దిగులు పడకండి, ఖచ్చితంగా దేవుడు విడుదలిస్తాడు. நாம் வசனத்தின்படி சொல்லி அவர்களை ஆறுதல் படுத்தலாம். వాక్య ప్రకారంగా చెప్పి మనం వాళ్ళని ఓదార్చవచ్చు. So, அவர்கள் சகோதர சிநேகம் உண்மையாக உங்களுடைய இதயத்தில் இருந்தால், సహోదర ప్రేమ నిజంగా మన హృదయంలో ఉన్నట్లయితే அவர்களுக்கு ஆறுதல் சொல்வீர்கள், వాళ్ళకి ఓదార్పు చెప్తారు, அவர்களுக்காக நீங்கள் பிரார்த்தனை செய்வீர்கள். వాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేస్తారు. சோ அப்படி நாம் செய்தால்தான் అలాగ మనం చేస్తేనే நாம் உண்மையாக சகோதர சிநேகமாக இருக்கிறோம் என்பதை நாம் வெளிப்படுத்துகிறோம். నిజంగా మన సహోదర ప్రేమ కలిగి ఉన్నామని మనము బయలుపరుస్తున్నాము. அப்படி ஆறுதல் தெரிவிப்பது என்ன அர்த்தம்? అలాగ మనము ఓదార్పు చెల్లించడం అంటే ఏం అర్థము? உங்களுடைய வாழ்க்கையில் சில உபத்திரங்களை தேவன் அனுமதிக்கிறார். మీ యొక్క జీవితంలో కొన్ని ఉపద్రవాలను దేవుడు అనుమతిస్తున్నాడు. சில பேருக்கு பிள்ளை இல்லாம ரொம்ப நாள் கழிச்சு பிள்ளை பிறந்திருக்கும். కొంతమందికి పిల్లలు లేకుండా ఉంటారు, చాలా సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టి ఉంటారు. ஒரு சகோதரிக்கு வந்து பிள்ளை இல்லாம ரொம்ப கஷ்டப்படுறாங்க. ఇప్పుడు ఒక సహోదరికి పిల్లలు లేకుండా కష్టపడుతూ ఉన్నారు. அவங்களுக்கு உங்களுடைய வாழ்க்கையில் நடந்த உங்களுடைய அனுபவத்தின் மூலமாக உங்களை என்ன செய்யலாம்? ஆறுதல் படுத்தலாம். వాళ్ళకి మీ జీవితంలో జరిగిన అనుభవాల ద్వారా మీరు వాళ్ళకి చెప్పవచ్చు. அதே போல நீங்க ஹாஸ்பிடல் அட்மிட் ஆகி ரொம்ப கஷ்டப்பட்டு அப்புறம் டிஸ்சார்ஜ் ஆயிருக்கீங்க. ఒకవేళ మీరు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఆ తర్వాత డిశ్చార్జ్ అయి ఉన్నారు అనుకోండి, மத்தவங்க அப்படி கஷ்டத்துல இருக்கும்போது அவங்களுக்கு என்ன செய்யலாம்? நீங்கள் ஆறுதல் படுத்தலாம். మీ ఇతరులు అలాంటి కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళకి మీరు ఓదార్పు చెప్పవచ్చు. அதைத்தான் பவுல் சொல்கிறார். అదే పౌలు చెప్తున్నాడు, நாங்கள் உபத்திரவப்பட்டாலும் அது உங்களுடைய ஆறுதலுக்கு எதுவாக இருக்கிறது. మేము శ్రమ పొందినా కూడా అది మీ యొక్క ఓదార్పు ఆదరణ కొరకే అని చెప్తున్నాడు. அதுபோல நீங்கள் உபத்திரவப்படும் போது தேவனுடைய ஆறுதலும் உங்களுடைய வாழ்க்கையில் பெருகிறது என்று சொல்கிறார். మీరు శ్రమలు అనుభవించేటప్పుడు దేవుని యొక్క ఆదరణ మీ జీవితంలో విస్తరించుచున్నదని చెప్తున్నాడు. எனவே இந்த உபத்திரவ நாங்கள் பட்ட காரணத்தினால், ఆ యొక్క శ్రమలు మేము పొందిన కారణం చేత எப்படிப்பட்ட கஷ்டங்கள் உபத்திரவங்கள் யார் இருந்தாலும் அவர்களுக்கு நாங்கள் ஆறுதல் செய்வதற்கு நாங்கள்
தகுதியுள்ளாக இருக்கிறோம் என்று. ఎటువంటి కష్టాలు ఉపద్రవంలో ఉన్న వారిని మేము ఓదార్చడానికి మేము అర్హత పొంది ఉన్నామని చెప్తున్నాడు. ஓகே, நான்காவது என்ன பார்த்தோம்னா மற்றவருடைய துயரத்தில் ஆறுதல் தெரிவிக்க வேண்டும் என்று பார்த்தோம். నాలుగవదిగా మనం ఏం చేస్తున్నాము, ఇతరుల యొక్క కష్టాల్లో మనము వాళ్ళకి ఓదార్పునిచ్చే వాళ్ళగా ఉండాలని చెప్తున్నాము. எனவே சகோதரர்கள் நம்முடைய வாழ்க்கையில் இருந்தால் அதனால நமக்கு என்ன பிரயோஜனம் கிடைக்குது? సహోదర ప్రేమ మనం కలిగి ఉన్నట్లయితే దాని వల్ల మనకి ఏం ప్రయోజనాలు దొరుకుతున్నాయి? சங்கீதம் 133ல 3வது வசனத்தை நாம் பார்க்கும்போது 133 కీర్తన 3వ వచనాన్ని మనం చూసినట్లయితే அப்படி நாம் ஒருமித்த ஏக மனதோடு நாம் வந்து சகோதர சிநேகத்தோடு வாழும்போது మనము ఐక్యత కలిగి సహోదర ప్రేమ కలిగి మనం జీవించినప్పుడు நம்முடைய வாழ்க்கையில் நித்திய ஜீவனை இந்த உலகத்தில் ஆசீர்வாதத்தை தேவன் தருகிறார். మన జీవితంలో నిత్య జీవమును ఈ లోకంలో ఆశీర్వాదాన్ని దేవుడిస్తున్నాడు. இந்த சகோதர சிநேகம் நம்முடைய வாழ்க்கையில் பெருக வேண்டும் என்று பவுல் நமக்கு சொல்கிறார். ఈ సహోదర ప్రేమ మన జీవితంలో విస్తరించాలని పౌలు మనకు చెప్తున్నాడు. 1 தெசலோனிக்கேயர் 3ஆம் அதிகாரம் 12வது 13வது వచనத்தை பார்க்கும்போது మొదటి దశలోనికీయులు 3వ అధ్యాయము 12 13 వచనాలు మనం చూద్దాము. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధ విషయమై అనిందమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయును గాక. సో పౌలు என்ன சொல்கிறார்? పౌలు ఏం చెప్తున్నాడు? எப்படி நாங்கள் உங்கள் மேல் அன்பாக இருக்கிறோமோ ఎలాగైతే మేము మీ మీద ప్రేమ కలిగి ఉన్నామో அதுபடி நீங்கள் ஒருவருடைய காட்டுகிற அன்பில் பெருக வேண்டும். అలాగే మీరు ఒకరి మీద ఒకరు చూపించే ప్రేమలో విస్తరించాలి, அதில் நிலைத்திருக்க வேண்டும். అందులో స్థిరంగా ఉండాలి. அப்போதான் பிதாவாகிய தேவனுக்கு முன்பாக நீங்கள் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் வருகையில் பிழையற்ற பரிசுத்தவான்களாக இருப்பீர்கள் என்று சொல்கிறார். అప్పుడే తండ్రి అయిన దేవుని ఎదుట ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాకడలో మీరు దేవుని ఎదుట పరిశుద్ధమైన అనింద్యులుగా మీరు ఉంటారని చెప్తున్నాడు. நம்முடைய வாழ்க்கை சகோதர சிநேகம் எவ்வளவு முக்கியம் என்பதை நீங்கள் புரிந்து கொண்டிருப்பீர்கள். మన జీవితంలో సహోదర ప్రేమ ఎంత ముఖ్యమైనదని మీకు అర్థమై ఉంటుంది. இந்த உலகத்திற்கு மட்டுமல்ல அந்த பரலோக ராஜ்யத்திற்கு போவதற்கு நம்முடைய சகோதர சிநேகம் இருந்தால் தான் போக முடியும். ఈ లోకానికి మాత్రం కాదు, పరలోక రాజ్యానికి వెళ్ళటానికి కూడా మన సహోదర ప్రేమ కలిగి ఉంటేనే మనం వెళ్ళగలుగుతాము. தேவனை நோக்கி நாம் பிரார்த்தனை செய்வோம். దేవుని దగ్గర మనం ప్రార్థిద్దాము. நம்முடைய வாழ்க்கையில் மனம் திரும்புதலை கிருபை தாரும். మా జీవితంలో ఒక మారు మనసు దయచేయండి. இந்த தேவ அன்பு நம்முடைய வாழ்க்கையில் இல்ல. ఈ దైవిక ప్రేమ మా జీవితంలో లేదు. இந்த தேவ அன்பை எங்களுக்குள் ஊற்றுங்கள். ఈ దేవ ప్రేమను మాలో కుమ్మరించండి. அத்தகைய அபிஷேகத்தை ஊற்றும்போது நாம் மற்றவர்களுக்கு உண்மையான அன்பு செலுத்த முடியும். అట్టి అభిషేకాన్ని కుమ్మరించినప్పుడు మనం ఇతరుల దగ్గర నిజమైన ప్రేమ కలిగి ఉంటాము. நம்முடைய இதயம் பரிசுத்த இதயமாக மாறட்டும். మా యొక్క హృదయం పరిశుద్ధమైన హృదయంగా మారని. அப்போது இதயத்திலிருந்து வருகிற அன்பு அந்த பரிசுத்தமுள்ள ஒரு அன்பாக, மாயமற்ற அன்பாக இருக்கட்டும். అప్పుడు ఆ హృదయం నుండి వచ్చే ప్రేమ పరిశుద్ధమైనదిగా నిష్కపటమైనదిగా ఉండని. நம்முடைய வாழ்க்கையில் நாங்கள் மற்றவர்களோடு ஐக்கியமாக இருக்க கிருபை தாரும். మేము ఇతరులతో మా జీవితంలో ఐక్యత కలిగి ఉండడానికి కృపను దయచేయండి. மற்றவருடைய குறைவில் நாங்கள் பரஸ்பரம் உதவி செய்து அவருடைய குறைகளை நிறைவாக்க கிருபை தாரும். ఇతరుల యొక్క కొరతల్లో మేము పరస్పరంగా ఒకరికొకరు సహాయం చేసి వాళ్ళ కొరతలు మేము సంపూర్తి చేసే కృపను దయచేయండి. மற்றவர் பாவம் செய்வது அவர்களுக்கு ஞானத்தோடு புத்தி சொல்லி அவரை சரியான நடத்த கிருபை தாரும். ఇతరులు పాపం చేస్తున్నప్పుడు జ్ఞానంతో వాళ్ళకి బుద్ధి చెప్పి సరైన మార్గంలో నడిపించే కృపను దయచేయండి. வாழ்க்கை சிரமத்தில் துக்கத்தில் இருக்கும்போது அவர்களை ஆறுதல் படுத்த கிருபை தாரும். వాళ్ళ జీవితంలో శ్రమల్లో దుఃఖాలు ఉండేటప్పుడు వాళ్ళని మేము ఓదార్చడానికి కృపను దయచేయండి. இந்த அன்பில் நாங்கள் ஒவ்வொரு நாளும் பெருகவும், ఈ ప్రేమలో మేము ప్రతిదినము పెరగడానికి, இந்த அன்பில் நாங்கள் நிலைத்திருக்கவும், ఈ ప్రేమలో మేము స్థిరులుగా ఉండడానికి, அதன் மூலம் பிதாவாகிய தேவனுக்கு முன்பாக நாங்கள் பிழையற்ற பரிசுத்தவான்களாக இருக்கும்படி கிருபை தாரும். అదే విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాకడలో మేము తండ్రి ఎదుట పరిశుద్ధము అనింద్యులుగా మేము ప్రేమలో ఉండడానికి కృపను దయచేయండి. எனவே இன்றைக்கு நாம் தேவனை நோக்கி நாம் பிரார்த்தனை செய்வோமா? ఈ రోజు మనం దేవుని చూసి ప్రార్థన చేద్దామా? அத்தகைய தேவ அன்பு எங்களுக்கு வரட்டும். అటువంటి దైవ ప్రేమ మనకు రావాలి. எனவே நாங்கள் மன திரும்ப கிருபை தாரும். మేము మారు మనసు పొందడానికి కృపను దయచేయండి. மனதில் அநேகரை குறித்து வந்து கசப்புகள் இருக்கு. మా జీవితంలో అనేకుల గురించి చేదులు ఉన్నాయి. பல பேரை குறித்து நாங்கள் வந்து வைராக்கியமா விரோதமாக இருக்கிறோம். అనేకుల పట్ల మేము వైరాగ్యంగా విరోధంగా ఉన్నాము. இதெல்லாம் பாவம் என்று புரிந்து கொள்கிறோம். ఇవన్నీ మేము పాపమని తెలుసుకుంటున్నాము. எனவே அத்தகைய உண்மையான அந்த சகோதர பிரேமத்தை, சகோதர அந்த அன்பை என்னுடைய இதயத்தில் ஊற்றுங்கள். అలాంటి నిజమైన సహోదర ప్రేమను ఐక్యతను మాలో కుమ్మరించండి. எனவே நாம் பிரார்த்தனை செய்வோம். ఇలాగని మనం ప్రార్థన చేద్దాము. நாம் கேட்ட வசனங்களை நம்மை அர்ப்பணித்து நாம் பிரார்த்தனை செய்வோம். మనము విన్న మాటలకు మనం సమర్పించి మనం ప్రార్థన చేద్దాము. இந்த தேசத்திற்காக, తర్వాత దేశం కొరకు, நம்முடைய ஊழியங்களுக்காக, మన పరిచర్యల కొరకు, நம்முடைய குடும்பங்களுக்காக பிரார்த்தனை செய்வோம். మన కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేద్దాము. స్తోత్రం నాన్న, పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినం కూడా రాజా అయ్యా మీరు నాన్న తండ్రి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి రాజా ప్రభా యేసుక్రీస్తు వారు ప్రకటించినట్టుగా నాన్న అయ్యా మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ఆయన చెప్పారు ప్రభా. అలాగే నాన్న రాజా మేము ఏ విషయాల్లో మారు మనసు పొందాలో, ఏ విషయాలు రాజా మేము విడిచిపెట్టాలో, ఏ కార్యాలు మాలోనికి రావాలో రాజా
మీరు మాతో ఈరోజు మాట్లాడారు ప్రభా. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా తండ్రి రాజా, సహోదర ప్రేమలో మీరు నిలువరుగా ఉండండి అని రాజా పౌలు మాతో చెప్పారు ప్రభా. అయ్యా ఆ మాట ప్రకారంగా రాజా మీరు నాన్న అనేక విషయాలు మాతో మాట్లాడారు ప్రభా. ఆ సహోదర ప్రేమ రాజా మాలో ఎలా వస్తుంది అని అయ్యా మేము మాతో మాట్లాడారు ప్రభా. రాజా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మేము నాన్న రాజా ఎదుగో నాన్న నిష్కపటమైన సహోదర ప్రేమ రాజా మాకు కలగడానికి రాజా, సత్యమునకు రాజా మా యొక్క ఆత్మలను మేము లోబర్చాలని అయ్యా అప్పుడు రాజా నాన్న తండ్రి రాజా మా యొక్క హృదయం రాజా పరిశుద్ధపరచబడి రాజా, ఆ పరిశుద్ధమైన రాజా అయ్యా తండ్రి రాజా హృదయం నుండి రాజా అయ్యా వచ్చే నాన్న నా తండ్రి రాజా అదే నిష్కపటమైన ప్రేమ అని రాజా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అలాంటి ప్రేమ రాజా మా ఒక్కొక్కరిలో మీరు కుమ్మరించండి ప్రభా. అలాంటి సహోదర ప్రేమ మాకు రావడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా మేము దీన మనసు కలిగి రాజా అయ్యా తండ్రి మేము కరుణ గలవారుగా, జాలి గలవారుగా నాన్న ఎదుటి వారి యొక్క సుఖ దుఃఖంలో పాలివారుగా ఉండి రాజా ఏక మనస్కులుగా మారడానికి రాజా మీ కృపను మాకు దయచేయండి ప్రభా. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రాజా. అయ్యా తన ఇతరులతో రాజా పరస్పర సహాయం చేయడానికి రాజా మీ కృపను మాకు దయచేయండి ప్రభా. అలాంటి సహోదర ప్రేమ మాలో ఉంటే మాత్రమే ప్రభా అయ్యా మేము రాజా ఒకరి సుఖ దుఃఖాలు మేము పాలు పొందుతాము. అయ్యా పరస్పరంగా ఒకరికొకరు మేము సహాయం చేయగలుగుతాము రాజా. మీరు మాకు సహాయం చేయండి ప్రభా. అది మాత్రం కాకుండా రాజా అయ్యా ఎవరైనా తప్పుడు మార్గంలో రాజా వెళ్తున్నప్పుడు నాన్న వాళ్ళని హెచ్చరించి నాన్న సరైన మార్గంలో నడిపించిన వాడు అయ్యా అనేక తండ్రి పాపములను కప్పునని చెప్పబడి ఉన్నది రాజా. అలాంటి కృపను రాజా మాకు దయచేయండి ప్రభా. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రాజా. ఆ పరలోకమునకు వెళ్ళడానికి రాజా వారసులుగా మమ్మల్ని పిలిచి ఉన్నారు కాబట్టి రాజా అయ్యా తండ్రి కీడుకు కీడై ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను మేము చెయ్యక రాజా అయ్యా తండ్రి రాజా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండి రాజా కపటమైన మాటలు అబద్ధపు మాటలు మా నోటికి రానియకుండా రాజా మేము సమాధానమును వెతికి దాన్ని వెంటాడి పట్టుకోవడానికి రాజా మీ కృపను మాకు దయచేయండి రాజా. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. అయ్యా తండ్రి ఇదిగో నాన్న మేము నాన్న ఎదుటి వారిని రాజా ఓదార్చేవారుగా ఉండాలని మీరు మాతో మాట్లాడారు ప్రభా. అవునయ్యా తండ్రి పౌలు చెప్పినట్టుగా నాన్న అయ్యా అనేకులను రాజా తండ్రి శ్రమలు అయ్యా మేము పొందుతున్నామంటే అయ్యా అనేకులను రాజా ఓదార్చడానికి రాజా మేము బద్దులమై ఉన్నామని చెప్తున్నారు ప్రభా. అయ్యా తండ్రి రాజా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి మా జీవితాల్లో పొందిన అనేక కార్యాల ద్వారా ఎదుటి వారిని మేము ఓదార్చేవారుగా ఉన్నామని అలాంటి బాధ్యత మా చేతిలో ఉన్నదని గ్రహించి నాన్న అయ్యా తండ్రి రాజా మేము నాన్న అలాంటి సహోదర ప్రేమ కలిగి నాన్న మేము నాన్న తండ్రి రాజా ప్రతి ఒక్కరికి సహాయం చేసేవారుగా వాళ్ళ సుఖ దుఃఖాలు పాలు పొందేవారుగా అయ్యా తండ్రి రాజా ఎదుగో నాన్న ఎదుటి వారిని తప్పుడు మార్గం నుండి తప్పించేవారుగా అయ్యా తండ్రి అనేకులను ఓదార్చేవారుగా మేము ఉండడానికి రాజా అయ్యా ముఖ్యంగా మాకు కావలసింది రాజా సహోదర ప్రేమ ప్రభా. ఆ సహోదర ప్రేమ మాలో దయచేయండి రాజా. అయ్యా మేము నాన్న తండ్రి ఇదిగో నాన్న అయ్యా తండ్రి రాజా ఎదుటి వారికి నాన్న తండ్రి సత్కార్యములు చేయడానికి ప్రేమించడానికి రాజా ఒకరినొకరు పురికొల్పాలని మీరు మాతో మాట్లాడారు ప్రభా. అలాంటి వారుగా మమ్మల్ని మార్చండి రాజా. ఏ ఒక్క చేదు భావం మాలో ఉండకూడదని మీరు మాట్లాడారు ప్రభా. ఏ వేరుబాట్లు మాలో రాకూడదని మీరు మాట్లాడారు ప్రభా. అయ్యా అలాంటి కార్యాలు రాజా ఉంటే నాన్న మేము మా కృపను కోల్పోతామని మీరు మాతో మాట్లాడారు ప్రభా. మేము అలా ఉండకుండా రాజా జీవించడానికి రాజా ఆ యొక్క దైవిక ప్రేమను రాజా మాలో మీరు కుమ్మరించమని వేడుకుంటున్నాము ప్రభా. అవును తండ్రి రాజా ఇదిగో నాన్న తండ్రి రాజా మీరు ఇష్టపడేటట్టుగా నాన్న అయ్యా తండ్రి మిమ్మల్ని ఎలాగైతే ప్రేమిస్తున్నామో అలాగే నాన్న మీ ద్వారా సృష్టింపబడిన ప్రతి నాన్న మా పొరుగు వారిని మేము ప్రేమించడానికి మీ ప్రేమను మాలో కుమ్మరించండి ప్రభా. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాంటి తండ్రి ప్రేమను మాలో రాజా మీరు తండ్రి రాజా కురిపించి నాన్న మేము ఆ ప్రేమలో స్థిరులుగా ఉండడానికి రాజా అయ్యా తండ్రి రాజా ఆ ప్రేమను రాజా నాన్న తండ్రి మేము వర్ధిల్లడానికి రాజా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాకడలో తండ్రి ఎదుట నాన్న పరిశుద్ధముగాను అయ్యా తండ్రి అనింద్యముగాను మేము నిలువబడ్డానికి రాజా మాలో సహోదర ప్రేమను మీరు కుమ్మరించమని వేడుకుంటూ అయ్యా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి బిడ్డలోనూ అయ్యా అలాంటి ప్రేమను మీరు కుమ్మరించండి. ఈరోజు దయతో మమ్మల్ని మీరు క్షమించండి. ఇన్ని రోజులు నాన్న సహోదర ప్రేమ అంటే ఏంటో మేము ఎరుగక రాజా ఉన్నాము ప్రభా. ప్రేమిస్తున్నాము అని అనుకుంటున్నాము కానీ అది పరిపూర్ణమైన ప్రేమ కాదని మేము తెలుసుకున్నాం. ఎలాంటి వేషధారణ ఎలాంటి నాన్న తండ్రి కపటమైన ప్రేమలు మాలో ఉండకుండా అయ్యా తండ్రి రాజా మేము పరిశుద్ధమైన ప్రేమతో రాజా అయ్యా పరిపూర్ణమైన ప్రేమతో రాజా నిష్కలంకమైన ప్రేమతో ప్రతి ఒక్కరిని మేము ప్రేమించడానికి రాజా మీ కృపను మాకు అనుగ్రహించమని మాకును మా ప్రతి ఒక్క బిడ్డలకి రాజా మీ కృపను దయచేయమని వేడుకుంటూ మమ్మల్ని మీ చేతులకి సమర్పిస్తున్నాం. అలాగే రాజా మీ కృపలతో అయ్యా మీ ప్రేమతో నాన్న రాజా మమ్మల్ని రాజా మీరు అభిషేకించబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎలాగ నాన్న తండ్రి రాజా మా మీద ప్రేమ చూపారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగ మమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా తన్ను తాను బలిగా అర్పణముగా రాజా ఆయన సమర్పించుకున్నారు అలాగ నాన్న రాజా నాన్న మీ మాటతో అయ్యా తండ్రి నోటితో తండ్రి రాజా ప్రేమించేవారుగా కాకుండా రాజా అయ్యా తండ్రి మా క్రియలతోనూ నిజంగానూ మేము ప్రేమించడానికి మీ కృపను మాకు దయచేయమని వేడుకుంటూ ప్రభా
అయ్యా మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాము తండ్రి. అలాంటి కృపలతో రాజా మమ్మల్ని మా సంఘాన్ని మీరు నింపండి ప్రభా. ప్రతి ఒక్కరు మారు మనసు పొందే కృపను దయచేయండి రాజా. మీరు ఏ ఏ విషయాల్లో మారు మనసు పొందమని మమ్మల్ని చెప్తున్నారో ఆ విషయాల్లో మేము మారు మనసు పొందే కృపను మాకు దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. అయ్యా అదేవిధంగా మా దేశాన్ని కూడా మీ చేతులకి సమర్పిస్తున్నాం ప్రభా. మీ పేరు పెట్టబడిన మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభా మీ ముఖాన్ని వెతికి ప్రార్థించి మా పాపములన్నీ ఒప్పుకుంటే అయ్యా మీరు మా దేశంలో క్షేమాన్ని అయ్యా తండ్రి రాజా స్వస్థతని ఇస్తానన్నారయ్యా. అలాగే నాన్న దయచేయండి ప్రభా. మీ నామ నిమిత్తం రాజా, మీ కనికర నిమిత్తం, మీ కృప నిమిత్తం రాజా అయ్యా తండ్రి ఇదిగో నాన్న ఈ కరోనా వైరస్ నుంచి నాన్న మా దేశాన్ని విడిపించండి ప్రభా. అయ్యా తండ్రి దేశం నలుమూలల దేశంలో రాజా ఈ యొక్క తండ్రి కరోనా వైరస్ వల్ల బాధింపబడి ఉండే ప్రతి ఒక్కరి మీద యేసుక్రీస్తు రక్తాన్ని చల్లుతున్నాం ప్రభా. యేసే నామంలో స్వస్థత కలుగును గాక రాజా. ఈ కరోనా క్రిముల వెనుక నుండి పోరాడుచున్న సాతాని క్రియలను యేసు నామంలో కట్టి బంధిస్తున్నాము రాజా. అయ్యా ఐసోలేషన్లో క్వారంటైన్లో ఉండే బిడ్డలు మీరు దర్శించండి రాజా. అయ్యా మీకు స్తోత్రాలు. ఈ కరోనా వైరస్ ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా నాన్న విజృంభించి ఉన్నదో ప్రతి ఒక్క రాష్ట్రాన్ని అయ్యా మీరు దర్శించండి రాజా. అయ్యా తండ్రి అది లేకుండా ఎలాంటి తీవ్రతతో రాజా ఇది మా దేశంలోనికి వచ్చిందో అదే తీవ్రతతో రాజా ఇది తిరిగి వెళ్ళిపోవడానికి మీ కృపను దయచేయండి రాజా. అయ్యా ఎంతమంది వచ్చిందని కూడా తెలియకుండా అయ్యా ఇతరులకి నాన్న తండ్రి అభ్యంతర కారణంగా ఎంతమంది తిరుగుతున్నారో అయ్యా వాళ్ళకి జ్ఞానం దయచేయండి అయ్యా. అలాంటి వాళ్ళకు కూడా రాజా మీరు కాపాడి అయ్యా విడుదల దయచేయండి ప్రభా. ఎవరి పనులు వాళ్ళు చేసుకోగలగాలి రాజా. ఎవరి తండ్రి ఆహారం వాళ్ళు సంపాదించుకోవాలి ప్రభా. సహాయం చేయండి ప్రభా. నాన్న చాలా రోజులు అయిపోయింది ప్రభా. అయ్యా ఇంకా నాన్న రాజా నాన్న మనుషుల్ని రాజా అయ్యా ఇంకా నాన్న ఒత్తిడికి గురి చేసి కరోనా వైరస్ నుండి రాజా ప్రతి ఒక్కరిని మీరు విడిపించండి రాజా. మీకు స్తోత్రాలు. అలాగే నాన్న ప్రతి ఒక్క మనిషి కూడా రాజా అయ్యా తండ్రి రాజా మారు మనసు పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందాలని రాజా మీరు ఇష్టపడుతున్నారయ్యా. రక్షణ దయచేయండి. మీ ఆధీనంలో రక్షణ ఉన్నది ప్రభా. అయ్యా మీరే ఒక్కొక్కరిని రక్షించి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా పాపాల్లో రాజా రోజు రోజుకి అయ్యా ఎక్కువగా కూరుకొని పోతున్న బిడ్డల్ని మీరు దర్శించండి అయ్యా. యవ్వన బిడ్డలను రాజా పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళని రాజా అయ్యా వ్యత్యాసం లేకుండా చెడిపోతున్న బిడ్డల్ని మీరు దర్శించండి అయ్యా. యవ్వన బిడ్డల్ని మీరు దర్శించండి. ప్రేమ అనే పేరుతో రాజా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోకుండా కాపాడండి. మత్తు పదార్థాలకు రాజా గంజాయి డ్రగ్స్ అని త్రాగుడని రాజా మత్తు పదార్థాలకి ఆడపిల్లలు సైతం నాన్న రాజా అయ్యా తండ్రి రాజా ఇదిగో నాన్న వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ప్రభా. కాపాడండి అయ్యా. రక్షించండి అయ్యా. విడిపించండి ప్రభా. అయ్యా తండ్రి యూట్యూబ్లు అంటూ చాటింగ్లు అంటూ నెట్లు అంటూ అయ్యా వాళ్ళ జీవితాలని అసహ్యమైన కార్యాల్లో అయ్యా ఇముడ్చుకుంటున్న బిడ్డల్ని మీరు దర్శించి విడిపించండి అయ్యా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే రాజా నాన్న మా దేశంలో మేము సుఖముగాను రాజా సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి సుఖంగా నెమ్మదిగా మేము బ్రతకడానికి అయ్యా మా దేశ అధిపతులను నాయకులను మీ చేతులకి సమర్పిస్తున్నాం ప్రభా. అయ్యా వాళ్ళకు కూడా రాజా మీ యొక్క తండ్రి రాజా కృపను దయచేసి ప్రభా. అయ్యా తండ్రి రాజా మిమ్మల్ని గురించి వాళ్ళు ఎరగడానికి కృపను దయచేయండి. తెలివితో జ్ఞానంతో ఈ దేశాన్ని పరిపాలించడానికి కృపను దయచేయండి. సామాన్య ప్రజలకు నిరుపేదలకు అయ్యా మేలు జరగడానికి కృపను దయచేయండి. అయ్యా కోట్ల డబ్బులు అయ్యా తండ్రి విగ్రహాలకు అయ్యా గుడులు కట్టడానికి వాళ్ళు ఖర్చు పెట్టకుండా రాజా సామాన్య ప్రజలకు పేదలకు నాన్న మంచి పథకాలను అమలు చేయడానికి మీ కృపను దయచేయండి తండ్రి. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. డాక్టర్లు, నర్సులు, పోలీసులు అయ్యా పారిశుద్ధ కార్మికులు, హెల్త్ వర్కర్స్ అయ్యా వాలంటీర్లు, ప్రభుత్వ అధికారులు, ఉన్నత అధికారులు అందరినీ మీ చేతులకి సమర్పిస్తున్నాం. ఎలాంటి ఇన్ఫెక్షన్ వాళ్ళకి రాకుండా అయ్యా వైరస్ అంటకుండా కాపాడి రక్షించండి అయ్యా. మీకు స్తోత్రాలు. అయ్యా తండ్రి రాజా మా దేశంలో మిడతల దండు వల్ల ఏ ఆహార కరువు ఏర్పడకుండా కాపాడండి అయ్యా. అదిగోనన్న భూకంపాలు ఎక్కడెక్కడ వస్తున్నాయి అక్కడంతా మీ కనికరం ఉంచి నాన్న కాపాడి రక్షిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. తుఫాను వరదలు రాకుండా రాజా ఇంకా నాన్న ఏ నష్టాలు తండ్రి దేశంలో రాకుండా కాపాడండి ప్రభా. అయ్యా కరువులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో కాపాడండి రక్షించండి నాన్న. అయ్యా అది మాత్రం కాదు ప్రభా రాజా మా దేశంలో రాజా ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందిలో ఉన్నది రాజా. మీరే తండ్రి రాజా క్రీస్తు మహిమేశ్వరులో మా యొక్క దేశాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. ప్రతి పారిశ్రామికవేత్తలు ప్రతి పరిశ్రమలో ఉండేవాళ్ళు అయ్యా తండ్రి రాజా ఏ రంగంలో ఉండేవారు వాళ్ళందరినీ మీరు నాన్న రాజా లేవనెత్తండి ప్రభా. ఎవరు కూడా నష్టంలో కూరుకొని పోకుండా రాజా కాపాడండి రక్షించండి. మా దేశంలో సమాధానం దయచేయండి. మా దేశ సరిహద్దుల్లో సమాధానం దయచేయండి ప్రభా. అయ్యా చైనా, పాకిస్తాన్, నేపాల్ 3 దేశాలకు అయ్యా భారతదేశానికి మధ్యలో ఏ యుద్ధాలు జరగకుండా స్నేహ బంధాన్ని మీరు దయచేయండి రాజా. ఉగ్రవాదులు, తీవ్రవాదులు దేశంలోనికి చొరబడి ఏ నాశనకరమైన కార్యాలు చేయకుండా కాపాడండి తండ్రి. అయ్యా తండ్రి రాజా ఆడవాళ్ళు అయ్యా చిన్న పిల్లలకి తండ్రి అత్యాచారాలు, మానభంగాలు అయ్యా తండ్రి రాజా ఎదుగున కిడ్నాప్లు జరగకుండా మీరు కాపాడండి రాజా. అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు. హాస్పిటల్లో ఎంతమంది రాజా కొట్టుమిట్లాడుతున్నారో వాళ్ళని కాపాడండి. వ్యాధి బాధల చేత నాన్న అయ్యా తండ్రి వైద్యం అందక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ ఆదరించి అయ్యా కాపాడి రక్షించి నాన్న ప్రాణభిక్షం పెట్టుమని వేడుకుంటున్నాం. అనాథ ఆశ్రమాలు అయ్యా వృద్ధాశ్రమాలు రాజా అంగవైకల్యం కలిగిన బిడ్డలు, మతిస్థిమితం లేని బిడ్డలు ప్రతి ఒక్కరిని మీరు ఓదార్చి నాన్న అయ్యా 3 పూట్ల ఆహారం వాళ్ళకి దయచేయమని వేడుకుంటున్నాం. కరోనా వైరస్ అంటకుండా కాపాడండి తండ్రి. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి అలాగే రాజా నాన్న
ఎంతమంది డిప్రెషన్కి గురై చనిపోతున్నారో ప్రభా, వాళ్ళని తండ్రి కాపాడండి ప్రభా. ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయి ఉన్నారో కాపాడండి ప్రభా. ఎంతమంది రాజా ఒక పూట ఆహారం లేక కష్టపడుతున్నారో అయ్యా, పాలు లేకుండా ఎంతమంది బిడ్డలు ఏడుస్తున్నారో అయ్యా, దర్శించి నాన్న ప్రతి ఒక్కరిని మీరు పరామర్శించండి ప్రభా. కనికరం చూపించండి నాన్న. అయ్యా, దైవ సేవకుల్ని పరిశుద్ధుల్ని మీ చేతులకి సమర్పిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు నిర్విచారంగా ఉండకుండా ప్రభా, ప్రతి ఒక్కరి అవసరతలు అక్కర్లు మీరు తీర్చండి ప్రభా. మీలో భక్తి వైరాగ్యం కలిగి జీవించి అయ్యా, వైరాగ్యం కలిగి ప్రయాసపడే కృపను దయచేయండి రాజా. అయ్యా, సంఘాల్లో ఉండే కుటుంబాలని అయ్యా పరామర్శించండి ప్రభా. అలాగే నన్న ప్రతి దైవ సేవకులకి కావలసిన అవసరతలు అక్కర్లు వాళ్ళ యొక్క తండ్రి ఇబ్బందులు అన్నింటిలో మీరు సహాయం చేసి దీవించండి అయ్యా. వాళ్ళ పరిచర్యలు మీరు దీవించి మీ చిత్తానుసారంగా చేయడానికి మీ కృపను దయచేయండి అయ్యా. అయ్యా తండ్రి, ప్రతి ఒక్కరిలో భక్తి వైరాగ్యాన్ని నింపి ఒక ఉద్యమాన్ని సంఘాల్లో నింపి నాన్న అయ్యా, సంఘాల్లో పరిశుద్ధత మొదలుపెట్టి పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి రాజా. అయ్యా, మీరు ఆకడికి రాజా సిద్ధం కలిగి ఉండే సంఘాలుగా ఒక్కొక్క సంఘాన్ని మీరు మార్చండి అయ్యా. మీకు స్తోత్రాలయ్యా. అలాగే రాజా, మా సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా పరిచర్యలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరే కావలసిన అవసరతలు అక్కర్లన్నింటినీ తీర్చినానా మీ చిత్తానుసారంగా చేయడానికి మీ కృపను దయచేయండి తండ్రి. అయ్యా, అయ్యగారిని శ్యాముని దీవించండి రాజా. సుఖబల జీవం ఆరోగ్యం దయచేయండి రాజా. శక్తివంతంగా మీరు ఉపయోగపరచుకోండి ప్రభా. అయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అయ్యా, కృపా వరాలతో ఆత్మ వరాలతో నింపి రాజా. అయ్యా తండ్రి, ప్రార్థించినప్పుడు అనేక అద్భుతాలు ఆశ్చర్యాలు సూచక క్రియలు మహత్కార్యాలు జరిపించండి తండ్రి. మీకు స్తోత్రములు తండ్రి. అవునయ్యా రాజా. అలాగే నాన్న మా సంఘాన్ని కూడా మీరు దీవించి రాజా. సంఘము నాన్న తండ్రి రాజా, సత్యమునకు తండ్రి స్తంభంగాను ఆధారంగాను మీరు మార్చి నాన్న అయ్యా, మీ సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరి జీవితంలోనూ అయ్యా తండ్రి రాజు గొప్ప విడుదలను గొప్ప అద్భుతాన్ని స్వస్థతలను మీరు దయచేయండి తండ్రి. అయ్యా, మీకు స్తోత్రాలు రాజు. సంఘానికి మధ్య అయ్యా ఇరుగు పొరుగు వారిని మీరు దర్శించండి అయ్యా. మారు మనసు దయచేయండి. మీరే నిజమైన దేవుడని ఎరిగే మన నేత్రములు ఒక్కొక్కరికి తెరవండి రాజా. అయ్యా, అనేకులు రక్షింపబడి సంఘానికి రావడానికి మీ కృపను దయచేయండి రాజా. అయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంఘంలో ఉండే ప్రతి కుటుంబాలను మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. అయ్యా తండ్రి రాజా, ఎదుగున్న ప్రతి కుటుంబంలో ఉండే కొరతలను తీర్చినానా, అనారోగ్య సమస్యలు నన్ను తీర్చినానా, అయ్యా సాతాను క్రియల నుండి విడిపించినానా, కాపాడి రక్షించమని వేడుకుంటున్నాము ప్రభరాజా. మీకు స్తోత్రములు. అనారోగ్య సమస్యలతో ఉండే ప్రతి ఒక్క బిడ్డని రాజా యేసు నామంలో విడిపించండి రాజా. ఇదిగో నాన్న తండ్రి రాజా, ఒక్కొక్కరిని మీరు దర్శించండి ప్రభా. అయ్యా తండ్రి రాజా, ఇదిగో నాన్న ముఖ్యంగా నాన్న తండ్రి రాజా గజేంద్ర బ్రదర్ని మీరు దర్శించండి ప్రభా. అయ్యా తండ్రి రాజా, ఆ లివర్ ప్రాబ్లంని పూర్తిగా రాజా మీరు తీసివేయండి రాజా. అయ్యా తండ్రి, కొత్త లివర్ని మీరు సృష్టించగలరు ప్రభా. మా శరీరాన్ని రూపించిన మీరు, సర్వ శరీరులకు దేవుడు మీరు, మీకు అసాధ్యమైంది ఏది లేదు రాజా. ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్తామని చెప్పినారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ డాక్టర్లు అయితే రాజా ఇది చెడిపోయింది మేము కాపాడలేము అని చెప్పారు ప్రభా, అదే డాక్టర్ల నోట నాన్న కాపాడగలమని రాజా మీరు పలికించండి ప్రభా. అద్భుతాన్ని ఆశ్చర్యాన్ని మీరు జరిపించండి ప్రభా. అయ్యా, మీరే పరమ వైద్యుడు రాజా. మీకు అసాధ్యమైంది ఏది లేదు రాజా. మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం. వాళ్ళలో విశ్వాసాన్ని నమ్మకాన్ని మీరు పెంచండి. మిమ్మల్ని వెతికొచ్చిన ఎవరిని మీరు త్రోసివేసే దేవుడు కాదయ్యా. అయ్యా, వారిలో మీ నామం మహింపరచబడ్డానికి, వాళ్ళ బంధుమిత్రుల రాజా అందరిలో మీ నామాన్ని మహింపరచడానికి రాజా ఆ తండ్రి చెడిపోయిన లివర్ను మీరు కొత్తదిగా మార్చండి తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కంచి కాపుదల భద్రత దయచేసి మీ రక్షణ ఇచ్చి మీ బిడలుగా వాళ్ళని మార్చమని వేడుకుంటున్నాం ప్రభా. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. అలాగే వెంకటరమణ సహోదరుని మీరు దర్శించి పూర్తిగా పెరాలసిస్ నుంచి నాన్న విడుదల దయచేసి రక్షణ భాగ్యం ఆయనకి దయచేయండి తండ్రి. అయ్యా, మీకు స్తోత్రాలు. సంఘానికి నడిపించండి ప్రభా. అయ్యా తండ్రి రాజు నాన్న, అలాగే నాన్న తండ్రి రాజా నరేష్ని మీరు దర్శించండి. ఆ దినము నాన్న అయ్యా, పుట్టుకతో గుడ్డివాళ్ళైన ఆ గుడ్డివాళ్ళకి రాజా మీరు చూపునిచ్చినట్టుగా నాన్న ఈ బిడ్డకు కూడా రాజా మీరు చూపునిచ్చి నాన్న మీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా తండ్రి రాజా, మీ నామానికి మహిమ కలిగేటట్టుగా ఆ బిడ్డకి నాన్న కంటి చూపును మీరు ఇవ్వగలరు ప్రభా. ఈ శరీరాలను సృష్టించిన మీరు ఈ శరీరాల మార్పు కూడా కలుగజేయరు రాజా. శక్తిని రాజా, అయ్యా బలమును అయ్యా ఇచ్చేవారు మీరే నాన్న రాజా. బలశూరుడు రాజా, పరాక్రమం గల దేవుడు రాజా. సహాయం చేయండి నాన్న. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగే నాన్న ప్రిస్కిల్లా సహోదరి యొక్క రాజా తల్లిని కూడా మీ చేతులకి సమర్పిస్తున్నాం ప్రభా. అయ్యా, పల్స్ అంతా దిగిపోయిందని చెప్తున్నారు ప్రభా. అయ్యా తండ్రి, ఆ తల్లి ఇంకా రక్షణ పొందలేదు ప్రభా. రక్షణ పొందకుండా నరకానికి వెళ్ళకూడదు రాజా. ఎన్నో ఆత్మలు ఈ కరోనా వైరస్ లో నశించిపోయారు ప్రభా, నరకానికి వెళ్ళిపోయారు. ఆ సహోదరి నరకానికి వెళ్ళకూడదు రాజా. అయ్యా తండ్రి, ఆమె స్వస్థత పొంది అయ్యా మిమ్మల్ని ఎరిగి రక్షణ పొంది నాన్న మీరు తండ్రి రాజా పరలోక రాజ్యానికి చేర్చబడాలి ప్రభా. సహాయం చేయండి నాన్న. ఆమెకి రక్షణ దయచేయండి రాజా. ఆమెకి విడుదల, స్వస్థత, ఆరోగ్యం ఇచ్చి నాన్న భద్రంతో ఇంటికి చేర్చమని వేడుకుంటున్నాము ప్రభా. అయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అలాగే నాన్న ఇంకా ఎవరెవరు బలహీనతల్లో ఉన్నారో, ఇంకా ఎవరెవరు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో ప్రతి ఒక్కరిని రాజా మీరు ముట్టండి నాన్న. వాళ్ళ వ్యాధి బాధలందు రాజా వాళ్ళని తండ్రి రాజా స్వస్థత ఇచ్చి నడిపించమని వేడుకుంటూ ప్రభా. అయ్యా తండ్రి, మా పరిచర్యలు మీ పాదాలకు సమర్పిస్తున్నాం రాజా. అయ్యా తండ్రి, సోమవారం రాజా ఉపవాస ప్రార్థన, మంగళవారం శుక్రవారం ఉపవాస ప్రార్థన, బుధవారం ప్రేయర్ సెల్ రాజా. అలాగే నాన్న తండ్రి రాజా ఆదివారం రాజా ఆరాధన. అయ్యా
అయ్యా తండ్రి రెండవ శుక్రవారం జరుగుతున్న రాత్రి ప్రార్థన అయ్యా మొదటి తండ్రి రాజా ఇదిగో నాన్న రాబోతున్న తండ్రి రాజా అక్టోబర్ నెలలో మొదటి రోజు నాన్న స్తోత్ర కూడిక అన్నింటినీ మీరు ఆశీర్వదించి దీవించండి రాజా. అలాగే నాన్న గ్రామ పరిచయలు అయ్యా బుక్ మినిస్ట్రీని అలాగే నాన్న చిల్డ్రన్ మినిస్ట్రీని మీరు ఆశీర్వదించి నాన్న అయ్యా తండ్రి ట్రస్ట్ ద్వారా చేస్తున్న ప్రతి కార్యాన్ని మీరు ఆశీర్వదించి నాన్న నడిపించండి రాజా. కుటుంబిషుల విషయంలో సహాయం చేయండి ప్రభా. అది ఎప్పుడు చేయాలో మాకు నాన్న అనుకూలమైన వాతావరణాన్ని మీరు దయచేయండి ప్రభా. అయ్యా మా పరిచయలో మీరు తోడుగా ఉండి రాజా అన్ని బయలుపరిచి నాన్న మీ చిత్తానుసారంగా చేయడానికి మాత్రమే రాజా మీరు కృపను దయచేయమని వేడుకుంటూ ప్రభా. అయ్యా తండ్రి సాయినగర్లోను అయ్యా తండ్రి ఇక్కడ నాన్న అయ్యా స్థలాలు కొనడానికి మీ కృపను దయచేయండి రాజా. జ్ఞానం దయచేయండి అయ్యా తండ్రి రాజా. ఇదిగో నాన్న తండ్రి డబ్బులు సహాయం చేయండి. అలాగే నాన్న బరియల్ గ్రౌండ్ కొనడానికి రాజా అయ్యా అనేకులకు చెప్పి ఉన్నాం ప్రభా. ప్రయత్నాలు చేయడానికి ప్రయాసపడడానికి మంచి హృదయాన్ని మీరు దయచేసి నాన్న ఆ కార్యం జరిపించమని వేడుకుంటున్నాం ప్రభా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం రాజా. మమ్మల్ని ఆశీర్వదించి దీవించి నాన్న మీ చిత్తానుసారంగా నడిపించమని వేడుకుంటూ సమస్త స్తుతి ఘనత మహిమలు మీకు ఒక్కరికే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. கர்த்தர் நம்முடைய ஜெபத்தை கேட்டு దేవుడు మన ప్రార్థన ఆలకించి நாம் கேட்ட வார்த்தையின்படி நாம் நடப்பதற்கும் మనం విన్న మాటల ప్రకారంగా మనం నడవడానికి இந்த தேசத்தையும் நம்முடைய ஊழியத்தையும் ఈ దేశంలోను మన పరిచర్యలోను நம்முடைய குடும்பங்களையும் మన కుటుంబాల్లోను ஆசீர்வதித்து வழிநடத்த போவதற்கு தேவனை ஸ்தோத்திரிப்போம். ఆశీర్వదించి నడిపించబోతున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. ஸ்தோத்திரம் స్తోత్రం ஸ்தோத்திரம் స్తోత్రం ஸ்தோத்திரம் స్తోత్రం. எங்களை அதிகமாக நேசித்து வழிநடத்த பரலோக பிதாவே, మమ్మల్ని ఎక్కువగా ప్రేమించి నడిపించి మా ప్రియ పరలోకపు తండ్రి உமது பரிசுத்தமுள்ள நாமத்தை ஸ்தோத்திரிக்கிறோம். మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. நாங்கள் உமது சமூகத்தில் ஒன்று கூடமே ஆராதிக்க கிருபை தந்திரமே ஸ்தோத்திரிக்கிறோம். ఈ దినం మీ సమూహంలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. உமது வாட்டின்படி கூட பேசினேரே ஸ்தோத்திரிக்கிறோம். మీ మాటల ద్వారా మాతో మాట్లాడారే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. எங்கள் வாழ்க்கையில் உள்ள எல்லா ஆவிக்குரிய கருவிகள் நிறைவாக்குவீராக. మా యొక్క జీవితంలో ఉండే ప్రతి ఆత్మీయ కార్యాన్ని మీరు సంపూర్తి చేయండి. இப்போது சகோதர அன்பை எங்களுக்குள் கத்த கூட்டி வழங்குவீராக. సహోదర ప్రేమను రాజా మా మీద కుమ్మరించండి. இப்போது நாங்கள் தேவன் மேல் அன்பு செலுத்தவும் மற்றும் மேல் உண்மையான அன்பு செலுத்த கிருபை தாரும். మేము దేవుని మీద ప్రేమ చూపించడానికి ఇతరుల మీద నిజమైన ప్రేమ చూపించడానికి కృపను దయచేయండి. அதன் மூலம் நீர் கத்த தந்த சபை உமக்கு ஒரு விருப்பமுள்ள சபையாக, இந்த சபை உமக்கு ஒரு பிரியமுள்ள சபையாக, దాని మూలంగా ఈ సంఘము మీకు ప్రీతికరమైన సంఘముగా, மற்ற சபைகளுக்கு முன்பாக ஒரு முன்மாதிரியான சபையாக, ఇతర సంఘాలకు ఒక మాదిరికరమైన సంఘముగా, மற்ற விசுவாசிகளுக்கு முன்பாக இந்த விசுவாசிகள் ஒரு முன்மாதிரியாக வாழத்தக்கதாக ఇతర విశ్వాసులకు ఎదురుగా ఈ యొక్క సంఘ విశ్వాసులు మాదిరికరంగా జీవించడానికి நீரே கிருபை தருவீராக. మీరే కృపనివ్వండి. இந்த சபை நிறைய ஆசீர்வதித்து உமது குமாரன் வருகையில் ஒரு ஆயத்தமுள்ள சபையாக விளங்க கிருபை தாரும். ఈ సంఘాన్ని ఆశీర్వదించి మీ కుమారుని రాకడలో సిద్ధం కలిగిన సంఘంగా సిద్ధపడడానికి మీరే కృపను దయచేయండి. ஒவ்வொரு குடும்பங்களை ஆசீர்வதித்து வழி நடத்துவீராக. ఒక్కొక్క కుటుంబాన్ని ఆశీర్వదించి నడిపించండి. ஒவ்வொரு குடும்பத்தில் உள்ள வியாதிகள் எல்லாம் இயேசுநாமத்தில் குணமடைவதாக. ఒక్కొక్క కుటుంబంలో ఉండే వ్యాధి బాధలన్నీ యేసుక్రీస్తు వారి నామములో స్వస్థత పొందును గాక. ஒவ்வொரு குடும்பத்திற்கு விரோதமாக போராடுகிற எல்லா சாத்தானுக்கும் இயேசுநாமத்தை கட்டி அப்புறப்படுத்துகிறோம். ఒక్కొక్క కుటుంబానికి విరోధంగా పోరాడుచున్న సాతాని క్రియలను యేసుక్రీస్తు వారి నామములో కట్టి బంధిస్తున్నాము. நாங்கள் சபையாக ஒன்று கூடி விரைவில் உம்மை ஆராதிக்க எங்களுக்கு கிருபை தாரும். మేము సంఘంగా ఒకటిగా చేరి త్వరగా మిమ్మల్ని చేరి ఆరాధించడానికి కృపను దయచేయండి. எங்களை தாழ்த்தி அர்ப்பணிக்கிறோம். మమ్మల్ని తగ్గించి సమర్పిస్తున్నాము. நீரே வழி நடத்துவீராக. మీరే మమ్మల్ని నడిపించండి. சகல துதிகரமாக அவற்றை உமக்கே செலுத்தினோம். సమస్త స్తుతి ఘనత మహిమలు మీకు ఒక్కరికే చెల్లిస్తున్నాము. மீட்பு ரட்சகருமாக இயேசு ஜெபக்கின் நல்ல பிதாவே, విమోచకుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ஆமென். ఆమేన్. என் ஆத்மாவே கர்த்தரை ஸ்தோத்திரி. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. என் முழு உள்ளமே பரிசுத்த நாமத்தை ஸ்தோத்திரி. నా అంతరంగం ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. என் ஆத்மாவே கர்த்தரை ஸ்தோத்திரி. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. அவர் செய்த சகல மறவாதே. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ஆமென். ఆమేన్. நம் கர்த்தராகிய இயேசுவின் கிருபையும் మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, நம் பிதாவாகிய தேவனுடைய அன்பும் మన తండ్రి అయిన దేవుని ప్రేమ, பரிசுத்தருடைய ஐக்கியமும் பாதுகாவலும் పరిశుద్ధాత్మని ఐక్యత కాపుదల நம் அனைவரோடும் మనందరితోనూ உலகில் உள்ள சகல பட்டணத்தில் இருந்து లోకంలో ఉండే సకల పరిశుద్ధులతో కూడా ఉండి நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் வருகை பரிந்தும் మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాకడ పర్యంతము நம்மை காத்து ரட்சிப்பதாக. మనల్ని కాచి రక్షించును గాక. ஆமென். ఆమేన్. ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலூயா. హల్లెలూయా. Praise Lord. Glory to God. தேவனுடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ஆமென். ఆమేన్.